ప్రవేశించకుండానట్లు మెలకువగుండి మీరు ప్రార్థన చేయాలి అని ప్రభువు చెప్పారు. శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయమని చెప్పింది ఎవరో? దేవుడు. అంటే శోధన పొంచుందని తెలియపరచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి ప్రభు ఎప్పుడైనా కూడా ఆయన మీద మాట వేయించుకుంటారండి? వేయించుకోరు. అందుకని ఆయన ఏం చేశారు? శోధనను బయలుపరిచారు. హల్లెలూయా. ఆల్మోస్ట్ సంఘములో చాలామందికి ప్రభువు శోధనను బయలుపరచడం జరిగింది. హల్లెలూయా. బయలుపరిచినటువంటి శోధనలు కూడా దేవుడు మహాకృపను బట్టి లక్ష్మణరావు గారి విషయంలో గడిచిన రాత్రి తప్పించడం జరిగింది. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన శక్తి సంపన్నుడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన రక్తము చేత కొనబడినటువంటి వాళ్ళం. మనం తక్కువ వాళ్ళం కాదు. ఆత్మ సంబంధమైన విషయములో, దైవికమైన విషయములో దేవుని దృష్టిలో మనం తక్కువ వాళ్ళం కాదు. హల్లెలూయా. ఎవరికి లేనటువంటి ఎనలేనటువంటి కృపను మన పరమ తండ్రి మనకు మాత్రం ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో అతిశయించాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ధన్యులం. దేవుని వాక్యంలో రాయబడింది, కొందరు రథమును బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారంట. మనమైతే మన దేవుని అతిశయిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడే మనకు రథము కంటే, గుర్రము కంటే, రౌతు కంటే అతీతుడు, అధికుడు. హల్లెలూయా. మన జీవితాలకు సరిపడేవాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి మన ఎడల ఆయన కృప చూపించి మనకంటే గొప్పోళ్ళు, మనకంటే గనులు, మనకంటే మంచివాళ్ళు, మనకంటే నీతిమంతులు అనేకులు మన బంధువుల్లో ఉన్నారు, మన రక్త సంబంధికుల్లోనూ ఉన్నారు. అయినప్పటికీ దేవాది దేవుడు కనికరంతో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఆయన స్వకీయ సాంపాద్య జనాంగంగా ఉండడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన సన్నిధిని సమీపించడానికి, ఆయన యొక్క సహవాసములో అతీతమైనటువంటి శక్తిని పొందుకోవడానికి, ఆయనే మన సర్వమని సమస్తమని మనం ఆయన మీద ఆధారపడడానికి, ఆయన్ని సర్వంగా పూజించడానికి, ఆయన తప్ప మనకు వేరే గత్యంతరం లేదని ఆయన మీద ఆధారపడడానికి దేవాది దేవుడు మన ఎడల కృప చూపారు. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ఈ 3 దినాలు కూడా ఎవ్వరు కూడా మానుకోవద్దు. ఒకవేళ ఎవరైనా నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉంటే టిఫిన్లు చేసిరండి, తప్పేం లేదు. ప్రభువుకి తెలుసు. కానీ ప్రార్థన ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. విడుదల పొందుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఆటంకాలు వస్తాయి, వాళ్ళకి ఎవ్వరూ కూడా చేయొద్దు. ప్రతి విషయంలో కూడా ప్రభువును మనము ఈ సమయాల్లో వేడుకోవలసిన వారమై ఉన్నాం, రోధించవలసిన వారమై ఉన్నాం, యాచించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఒక విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వచ్చి మాటి మాటికి నాకు న్యాయం తీర్చమని వేడుకున్నప్పుడు వాడే అన్యాయస్తుడంట. వాడి దేవుడు భయం లేనోడు, మనుషులు భయం లేనోడు. ఆ విధవరాలికి న్యాయం తీర్చినప్పుడు దేవాది దేవుడు మనకు న్యాయం తీర్చడా? ఆయన త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 4వ చరణం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి మాట, లేకపోతే చెబుతున్నటువంటి మాట. దావీదు ఆత్మీయుడు, దావీదు మనకు మాదిరి. దావీదు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని ఎవరితో చెప్తున్నాడు? దేవుని ప్రజలమైనటువంటి మనతో చెప్తున్నట్టుగా ఈ మాటను మనం ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. నేను దేవునికి ఎలా మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. మన దేవాది దేవుడు ఎక్కడ నివాసము చేస్తున్నాడు అంటే పరిశుద్ధ పర్వతము. హల్లెలూయా. అందుకే పాట కట్టాం కదా, సభాపర్వతం మీద ఆసీనుడా. ఆ పరిశుద్ధ పర్వతమునికి మరొక పేరు సభాపర్వతము. హల్లెలూయా. ఆయన నివాస స్థానమైనటువంటి పరలోక రాజ్యంలో ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతము మీద దేవదేవుని యొద్దకు దావీదు యొక్క మొర్ర వెళుతుందంట. హల్లెలూయా.
దావీదు ఎప్పుడైతే మొర్ర పెడతాడో భూలోకములో ఆయన పెట్టినటువంటి మొర్ర పరలోకములో సభాపర్వతము లేదా పరిశుద్ధ పర్వతము మీద ఆసీనుడైనటువంటి దేవుని యొద్దకు వెళుతుంది కాబట్టే, ఆయన చెవియొగ్గాడు కాబట్టే అక్కడ నుండి ప్రత్యుత్తరము లేదా సహాయము లేదా ప్రార్థనకు ఫలము లేదా ప్రార్థనకు ఉత్తరము దేవాది దేవుడు అక్కడ నుండి దావీదు యొద్దకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటతో దేవుడు మనల్ని సంధించునుగాక. ఈ మాటతో దేవుడు మనల్ని బలపరుచునుగాక, మాట్లాడునుగాక, మన జీవితాల్లో లోటుపాట్లను సరిచేయునుగాక. మనం ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనకు అలవరుచునుగాక. ఎలా ప్రార్థన చేయకూడదో సూటిగా మనతో మాట్లాడునుగాక. 2 నిమిషాలు తలలో వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. కరుణా సంపన్నుడా, అతీతమైన అద్భుతమైన ఉన్నతమైనటువంటి తండ్రి, ఈ అత్యున్నత సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవాది దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. అయ్యా, దావీదు అంటున్నాడు, నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. నమ్మదగిన దేవుడు నాయన, పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడై ఉన్న దేవా, మేము కూడా అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మేము కూడా ఆ ప్రాసెస్లోనే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కృపగల దేవా, మీరు మాకు నేర్పండి, మేము నేర్చుకుంటాం. మేము నేర్చుకోవడానికి ప్రభువా నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాం. మాకు నేర్పండి, మేము నేర్చుకుంటాం. కృపగల దేవా, నేర్చుకున్న దానిని అమలుపరచడానికి మీ కృప ఇవ్వండి. ఈ సమయంలో మమ్మల్ని సంధించండి దేవా. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, ఎలా ప్రార్థన చేస్తే నీవు ఆనందిస్తావు, ఎలా ప్రవర్తిస్తే నీవు ఆనందిస్తావు, ఎలా ప్రవర్తిస్తే నీవు కోపపడతావు, ఎలా ప్రార్థిస్తే నీవు కోపపడతావు అనే విషయాన్ని ప్రభువా ఇది నాన్న మీరు మాతో సుస్పష్టంగా మాట్లాడండి. బలహీనురాలను నన్ను బలపరచండి. మీ ఆత్మ స్వాధీనమందు నన్ను ఉంచండి. ఆత్మశక్తితో నన్ను నింపండి, బలపరచండి. ఆత్మలో ఫలవంతంగా ఉండడానికి సహాయం చేయమని, ఆధ్యాత్మికమైన లోతుల్లోకి నడిపించమని, నన్ను మమ్మును ప్రభువా బలవంతులుగా మార్చి నీ అతీతమైన శక్తికి అర్హులుగా చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఇప్పుడు ఎలుగెత్తి అనే పదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అసలు ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దావీదు తన యొక్క జీవితంలో దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎలుగెత్తి బ్రతిమాలుకునే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎలుగెత్తి దేవుడు తన ప్రార్థన విన్నపములకు చెవి యొగ్గేంత వరకు ఎలుగెత్తి మొర్రపెట్టేటువంటి ప్రార్థించేటువంటి అనుభవంలో, విన్నవించుకునేటువంటి అనుభవంలో దావీదు ఉన్నాడు. ఈ 3 రిఫరెన్స్ మీకు ఎక్కడ కనబడతాయంటే కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనములు లేదా 3వ కీర్తన 4వ చరణంలోను, 77వ కీర్తన 1వ చరణంలోను, 142వ కీర్తన 1వ చరణంలోని మాటలు మనకు కనబడతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏం కనబడతాయంటే మొట్టమొదటగా ఎలుగెత్తి మొర్రపెట్టడం కనబడుద్ది. ఈ 2 సందర్భాల్లో 77:1, 142:1 అంటాడు దావీదు, ఎలుగెత్తి నేను దేవుడు నా మొరను ఆలకించేంత వరకు, చెవియొగ్గేంత వరకు నేనేం చేస్తాను, మొరపెడతాను. 77:1 ఒకరు చదవండి. 77:1 ఒకరు చదవండి. 142:1 ఒకరు చదవండి. 77:1, 142:1. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టెదను, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చెవి యొగ్గు వరకు, చెవి యొగ్గు వరకు. నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దావీదుకు ఒక అనుభవం ఉంది. ఏంటంటే ఎలుగెత్తి ఆయన చెవి యొగ్గే వరకు మొర్ర పెడతాడు లేదా మనవి చేస్తాడు. ఎలుగెత్తి ఆయన చెవి యొగ్గేంత వరకు, చెవి యొగ్గి ఆలకిస్తేనే ప్రత్యుత్తరం వస్తుంది. చెవి యొగ్గి ఆలకిస్తే ఏమవుద్ది,
చెవియొగ్గి ఆలకిస్తేనే ప్రత్యుత్తరం వస్తుంది. నేను ఆలకింపకున్నాను అని చాలా సందర్భాల్లో దేవుడు చెప్పాడు. దానికి ప్రత్యుత్తరం వస్తుందా? సమాధానం వస్తుందా? రాదు కదా. మరి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ టైం మనం ధ్యానం చేసుకోబోతున్న ఈ ధ్యానాంశములో ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చాను. ఉత్తరం ఎప్పుడు వస్తుంది? ఆయన చెవియొగ్గినప్పుడు, ఆయన చెవియొగ్గి ఆలకించినప్పుడు ఉత్తరం వస్తుంది. రెండోసారి చదువుకున్నాము, ఆయన చెవియొగ్గేంత వరకు ఎలుగెత్తి నా విన్నపాలు నేను తెలియపరుస్తా. నెక్స్ట్ 142, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. మూడవ మాట, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకున్నాడు. ఎప్పుడైతే ఎలుగెత్తి బ్రతిమాలుకుంటాడో అప్పుడు దేవుడు చెవియొగ్గుతాడు. అర్థమైందా? ఎప్పుడు దేవుడు చెవియొగ్గుతాడో చెవియొగ్గినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటి ప్రాసెస్ ఏంటి? దేవుడు చెవియొగ్గాలి. చెవియొగ్గాలంటే మనం ఏం చేయాలి? బ్రతిమాలాలి. బ్రతిమాలాలంటే యాచన చేయాలి. హల్లెలూయా. అక్కడ చూడండి, ఒక విధవరాలు మాటి మాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొద్ద నిలిచి మాటి మాటికి నాకు న్యాయము చేయమని బతిమాలుకున్నది లేదా యాచించింది. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుడు చెవియొగ్గాలి, మన మనవి ఆయన చెవియొగ్గి మన మనవికి ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మనము ఆయనను బ్రతిమాలుకుంటే ఆయన మన మనవి చెవియొగ్గుతాడు. చెవియొగ్గి ఆలకిస్తే ప్రత్యుత్తరం అప్పుడు వస్తుంది. హల్లెలూయా. బ్రతిమాలుకోవాలి, యాచించాలి. అయ్యా 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 అయ్యా. విధవరాలు ఏం చేసింది? మాటి మాటికి అయ్యా నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా. ఎప్పుడు వచ్చింది సమాధానం? బ్రతిమాలు కొనగా వచ్చింది సమాధానం. అందుకే ఎలుగెత్తి అనే పదం ఈ 3 సందర్భాల్లో వింటాం. ఎలుగెత్తి మొర్ర పెట్టడం. ఈ రోజున మన ధ్యానం ఎలుగెత్తి మొర్ర పెట్టడం. రెండవ ధ్యానం ఎలుగెత్తి ఏడవడం. ఎలుగెత్తి మొర్ర పెడితే దేవుడు ఎలా స్పందిస్తారు? ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఎలా స్పందిస్తారు? ఎలుగెత్తి మొర్ర పెట్టడం క్షేమమా? ఎలుగెత్తి ఏడవడం క్షేమమా? అసలు దేవునికి సంబంధించినది ఏంటి? దేవుడు దేని విషయంలో మన యందు ఆనందించగలడు? ఎలుగెత్తి ఏడుస్తేనా, ఎలుగెత్తి మొర్ర పెడితేనా అనే విషయాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు తన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎలుగెత్తి బ్రతిమాలుకుంటూ దేవాది దేవుడు దావీదు యొక్క చెవి మొరకు, దావీదు యొక్క మొరకు చెవియొగ్గేంత వరకు విన్నవించుకుంటూ పరిశుద్ధ పర్వతము నుండి సమాధానాన్ని పొందుకున్న అత్యుత్తమైన అనుభవాన్ని కలిగిన వాడు. హల్లెలూయా. దావీదును బట్టి దేవుడు సంతోషించాడు. దావీదు ఏ రోజున కూడా ఎలుగెత్తి ఏడిసేటువంటి అనుభవంలో లేడు, కానీ ఎలుగెత్తి బ్రతిమాలుకునే అనుభవంలోను, ఎలుగెత్తి ఆ విన్నపము దేవుడు చెవియొగ్గేంత వరకు విన్నవించుకునే అనుభవంలో, ఎలుగెత్తి మొర్ర పెడుతున్నప్పుడు సభాపర్వతం అనబడే పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేయుచున్న మన దేవుడు అతీతుడు, అతీతమైన విధానంలో అతనికి సమాధానం ఇచ్చినట్లుగా మనం అతని యొక్క జీవితాన్ని ఎన్నో మారులు ధ్యానం చేసుకున్నాం. తన యొక్క శ్రమలో, తన యొక్క చింతలో, దిగులులో, తన యొక్క నిందలలో, అవమానాల్లో, అవహేళనలో, కీడుకరమైన పరిస్థితుల్లో, మరణాంధకారపు లోయల్లో, గాఢాంధకారపు లోయల్లో ఆధారమగు దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడే. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా అంటాడు దావీదు. దావీదును బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించాడు. మనతో చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయాన్ని అనుసరించిన వాడు, నన్ను గెలుచుకున్నవాడు. దావీదును బట్టి నేను సంతోషించాను కాబట్టే మాటి మాటికి రాజుల గ్రంథాల్లో, మాటి మాటికి దినవృత్తాంతాల గ్రంథాల్లో నా సేవకుడైన దావీదు, నేను కోరుకున్న దావీదు, నేను ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు, నేను కోరుకున్నవాడు. హల్లెలూయా. నేను వెతికితే దొరికినవాడు. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడడం మనం వింటాం.
ఎవరి గురించి దేవుడు అద్భుతమైన మాటలు మాట్లాడగలడు, ఎవరిని దేవుడు ప్రశంసించగలడు, ఎవరిని బట్టి దేవుడు ఆనందించగలడు, ఎవరిని బట్టి దేవుడు సంతోషించగలడు అంటే ఒక కోణములో ఎలుగెత్తి ఏడ్చే వాళ్ళను బట్టి కాదు, కానీ ఎలుగెత్తి మొర్ర పెట్టే వాళ్ళను, ఎలుగెత్తి బ్రతిమాలుకున్న వాళ్ళను, ఎలుగెత్తి విన్నపము దేవుని సన్నిధికి చేరేంత వరకు, చెవియొగ్గేంత వరకు విన్నవించుకుంటూ దేవుని యొద్ద నుండి అద్భుతమైనటువంటి సహాయాన్ని పొందుకునేంత వరకు ఎవరైతే ఎలుగెత్తి ఏడుస్తారో వాళ్ళను బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతున్న మాట, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఆయన ఏ సమయాల్లో? ఉదయం అంతా బోధ, రాత్రంతా దేవుని పాదాల దగ్గర ఎలుగెత్తి మొర్ర పెట్టేటువంటి అనుభవం. హల్లెలూయా. బ్రతిమాలుకునే అనుభవం, యాచించే అనుభవం, విసుగక ప్రార్థించే అనుభవం, ఉపవసిస్తూ ప్రార్థించేటువంటి అనుభవం, ఎలుగెత్తి 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 ఉపవసిస్తూ మొర్ర పెడుతూ విన్నపాలన్నీ కూడా తన తండ్రికి అప్పగించుకున్నటువంటి అనుభవం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోధనముతోనూ శోకముతోనూ తన్ను మరణం నుండి తప్పించు దేవునికి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన అంగీకరింపబడిను. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గుట్టి 2 సందర్భాల్లో ఏమని మాట్లాడారంటే, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. దావీదు ఆత్మీయుడు, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి దావీదును పదే పదే నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు. ఎందుకంటే ఒక కోణములో ఆయన్ని ధ్యానం చేస్తే ఆయనకు ఎలుగెత్తి ఏడ్చే అనుభవం కాదు, ఎలుగెత్తి మొర్ర పెట్టే అనుభవం ఉంది. ఎలా? నిరీక్షణతో. ఎలా? దేవుని యొక్క సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రభావాన్ని, మహత్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగినవాడై, నా దేవుడు శక్తిమంతుడు, సామర్థ్య, బల, పరాక్రమ, ప్రభావ, మహత్య, మహిమలు కలిగిన దేవుడు. నా దేవుడు అతీతుడు, నా దేవునికి అసాధ్యమైనది లేదు, నా దేవుడు ఏదైనా చేయగలడు, నా నీతికి ఆధారమగు దేవుడు ఆయన. నా విరోధులు ఉన్నారా? ఎస్, నా విరోధుల పండ్లకు వేటగా నన్ను అప్పగింపనివాడు. అపవాది కుయుక్తులో పడిపోకుండా, వాడు శోధించేటువంటి శోధనలో పడిపోకుండా నా దేవుడు నన్ను శోధన నుండి, కీడు నుండి తప్పించగల దేవుడు. పలుమార్లు తన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా నిస్సహాయ స్థితిలో అవిశ్వాసముతో దేవుడి సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చేవాడిగా లేడు. ఎప్పుడు కూడా ఎలుగెత్తి మొర్ర పెట్టేటువంటి అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు దేవుని యొక్క హృదయాన్ని గెలిచినవాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతము నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన ఉత్తరం ఇవ్వడానికి, దావీదా నువ్వేం చేసావు? ఎలుగెత్తి నేను బతిమాలుకున్నా. దావీదా నువ్వేం చేసావు? ప్రత్యుత్తరం రావడానికి ఎలుగెత్తి నా విన్నపము దేవుని చెవులో జొచ్చేంత వరకు, దేవుడు నాకు సమాధానం ఇచ్చేంత వరకు నేను నా విన్నపాన్ని బ్రతిమాలుకుంటూ విన్నవించుకున్నా. హల్లెలూయా. ఒక్కడ చెప్తున్నా, దేవుడి మీద ఆధారపడి బ్రతిమాలుకుంటూ నీ విన్నపము దేవుని యొక్క చెవి యొగ్గేంత వరకు నీవు విన్నవించుకునేటువంటి అనుభవంలో ఉంటే, పరిశుద్ధ పట్టణం అనబడేటువంటి పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడైనటువంటి నీ దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇయ్యక మానడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని మనం దేవుడినే ఆధారంగా చేసుకుని, మన ప్రతి పరిస్థితుల్లో దేవుడే మనకు సర్వం సమస్తం కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో బ్రతిమాలుకునేటువంటి అనుభవాన్ని, విన్నవించుకునేటువంటి అనుభవాన్ని, సమాధానాన్ని పొందుకునేంత వరకు కూడా విడువక, విసుగక, అనునిత్యము విసుగు లేకుండా దేవుడు పాదాలు పట్టుకుంటే తప్పక దేవుడు యొక్క నుండి అద్భుతమైనటువంటి సమాధానాన్ని, మనం చేసినటువంటి ప్రార్థనకు తగినటువంటి ఫలాన్ని అనుభవించడానికి మనము సమర్థులమవుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎలుగెత్తి ఏడవడం అంటే ఏంటి? ఎలుగెత్తి మొర్ర పెట్టడం అంటే ఏంటి? అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళు ఎవరు? ఎలుగెత్తి మొర్ర పెట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలుగెత్తి ఏడవడానికి కారణం ఏంటి? వీళ్ళు ఎలుగెత్తి మొర్ర పెట్టడానికి కారణం ఏంటి? ఎవరు
ఏడుపు లేదా ఎవరు ఎలుగెత్తి పెట్టినటువంటి మొర్ర దేవుడు అంగీకరించాడు. ఎవరిని ఎలా ట్రీట్ చేశాడు, మనల్ని ఎలా ట్రీట్ చేస్తాడు. ఎవరిని ఎలా ట్రీట్ చేశాడు, మనల్ని ఎలా ట్రీట్ చేస్తాడు. మనము మాదిరిగా చేసుకున్న వాళ్ళని ధ్యానం చేసుకోవాలి, హెచ్చరికగా నిలిచిపోయిన వాళ్ళను కూడా ధ్యానం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక కథలాగా చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. కథలాగే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే యెహోషువ కాలేబులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని చూచి, యెహోవా మన ఎడల ఆనందిస్తే మనము దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము అని మాట్లాడారు. ఏ సందర్భములో యెహోవా మన యందు ఆనందించాలి? యెహోవా మన యందు ఆనందిస్తేనే మన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ దినాన యెహోవా మన యందు ఆనందిస్తేనే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. యెహోవా మన యందు ఆనందిస్తేనే మన విజ్ఞాపన ధ్వని, యాచన, కృతజ్ఞతాస్తుతి దేవుని యొద్దకు చేరుతుంది. ఆ దినాన యెహోషువ మరియు కాలేబులు ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారు? అసలు దేవుడు ఎవరిని గూర్చి ఆనందించారు, ఎవరిని గూర్చి కోపించారు అని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళను బట్టి దేవుడు కోపాన్ని సంధించాడు. ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళను బట్టి దేవుడు కోపాన్ని సంధించి, ఆయన కోపగించి నేను విశ్రాంతిని కలుగు చేస్తాను అని సెలవిచ్చినటువంటి దేవుడు, నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని నేను ప్రమాణము చేసి తిని అని చెప్పాడు. ఏంటి అని మనం చాలా చిన్నగా అధ్యయనం చేస్తే, ఎందుకంటే మనకు తెలిసినటువంటి అధ్యయనాలు కాబట్టి, ఇశ్రాయేలీయుల్ని దేవాది దేవుడు అనుభవపూర్వకంగా నడిపిస్తున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తూ, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తూ, వాళ్ళ పక్షముగా యుద్ధాలు జరిగిస్తూ, వాళ్ళ పక్షముగా ఉన్న దేవుడు అతీతుడు, వాళ్ళ పక్షముగా ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అన్నట్టుగా వాళ్ళని గెద్ద రెక్కలతో మోసినట్లుగా మోస్తూ, లేదా కోడి తన రెక్కల నీడలో తన బిడ్డలను భద్రపరుస్తున్నట్లుగా భద్రపరుస్తూ, వారు వేసుకున్న బట్టలు చిరిగిపోనీయక, పాదరక్షణ అరిగిపోనీయక వారిని పెంచి పోషించి సంరక్షిస్తూ, వారికి ఆహారం కావలసి వచ్చినప్పుడు వాళ్ళు వండుకోక్కర్లేకుండా ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ, వాళ్లకు నీళ్లు కావలసి వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళి నీళ్లు చేదుకోనక్కర్లేకుండా బండను చీల్చి నీళ్లను గురిస్తున్నప్పుడు వాళ్ళు తమ దేవునిని బట్టి సంతోషించలేకపోయారు. తమ దేవుడిని ఆధారంగా చేసుకుని బ్రతకలేకపోయారు. తమ దేవుడే సర్వం అనుకుంటూ, సమస్తం అనుకుంటూ, మా దేవుడే మాకు కొండంతండ, మా దేవుడే మాకు బలగం, మా దేవుడు ఉంటే మాకు చాలు, కొండల్లాంటి సమస్యలైనా బండల్లాంటి సమస్యలైనా మేము ఛేదించగలం, మాకు శక్తి చాలదు కానీ మా పక్షముగా ఉన్నవాడు శక్తిమంతుడు, అధికుడు అని విశ్వసించవలసినటువంటి ఇశ్రాయేలీయుల సైన్యం, ఇశ్రాయేలీయుల యొక్క సంఘం, ఇశ్రాయేలీయుల యొక్క సమాజం ఆ దేవుణ్ణి బట్టి సంతోషించడం అలవరుచుకోలేకపోయింది. ఎంత చేసినా ఏం చేసావులే, అద్భుత అతీతమైన కార్యాలు ఎంత చూపినా అప్పుడు చూపావేమో అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు చూపగలడా అన్నట్టుగా ప్రతి దానికి ఎలుగెత్తి ఏడుస్తూ, నీళ్లు కావలిస్తే ఏడుపు, ఆహారం కావలిస్తే ఏడుపు, అవసరాలు తీరకపోతే ఏడుపు, శరీర సంబంధమైనటువంటి ఏడుపు, ఎక్కడ విశ్వాసాన్ని కనుపరచక ప్రతి విషయంలో ఎలుగెత్తి ఏడవడం, తన దేవుడు చేసిన కార్యములు వెంటనే మరిచిపోవడం. నా దేవుడు ఒకడున్నాడు, నా దేవుడు ఇచ్చిన మాట వాగ్దానం తప్పదు, భూమి ఆకాశములు గతించిపోతాయేమో, నా దేవుడు అతీతుడు, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నమ్మదగిన వాడు, నన్ను నడిపించే సమర్థుడు అనేటువంటి విశ్వాసము లేక అవిశ్వాసాన్ని కనుపరుస్తూ, అల్ప విశ్వాసాన్ని కనుపరుస్తూ దేవుణ్ణి సంతాప పెట్టినటువంటి అనుభవాలు ఇశ్రాయేలీల జనాంగపు అనుభవాలు, దేవుణ్ణి శోధించిన అనుభవాలు, వ్యభిచరించిన అనుభవాలు,
దేవుణ్ణి ఏమాత్రము కూడా ఆనందింప చేయలేదు వాళ్ళు. ఎన్ని కార్యాలు చేసినా అన్ని కార్యాలు కూడా అనుభవించేసి ఏం చేసావులే అన్నట్టుగా. ఈ రోజున కన్న తండ్రి కుటుంబం కోసం రెక్కల ముక్కలు చేసుకుని బిడ్డలను పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసి అదే బిడ్డలకు చక్కటి స్టడీస్ను ఇచ్చి చక్కటి భవిష్యత్తునిచ్చి ఒక వివాహం చేసి తనకి ఇవ్వాల్సిందంత ఇస్తే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా నువ్వేం చేసావు, నీ వలన ఏం జరిగింది, పల్లెటూరు బయటూరు నువ్వు, నాకు నీకెక్కడ, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేనేం చేశాను, చదువుకున్నాను, చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, సక్సెస్ అయ్యాను, నీ వలన ఏం జరిగింది అన్నాడు అనుకో. అతను కన్న తండ్రికి ఎలా ఉంటుంది, చాలా బాధ. చేసినన్ని మర్చిపోయాడు, రెక్కల ముక్కలు చేసుకుని డబ్బులు పంపడం మర్చిపోయాడు. కడుపు కట్టుకుని తల్లి తండ్రి అనబడినటువంటి వాళ్ళు పిల్లలకు పెట్టుకోవడం కోసం కడుపు కట్టుకుని వాళ్ళు కడుపులు నింపుకోకుండా వాళ్ళ కడుపులు ఖాళీగా పెట్టుకుని బిడ్డల కడుపులు నింపినటువంటి జీవితాలని వాళ్ళు వెంటనే మర్చిపోయారు. ఈరోజు నువ్వేంట్లేని ఆస్తంతా రాయించుకుని అనాథ శరణాలయంలో అప్పచెప్పేస్తే తల్లిదండ్రుల్ని ఎంత బాధ అండి, బాధ కాదా, బాధే. అది ఎవరైనా తీర్చగలరా? మరి మన కన్నతండ్రి స్వభావం మనలాంటి స్వభావం కాదా? ఆయన స్వరూప్యములు ఆయన పోలుకు చొప్పున దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదా? ఆయన స్వభావం కఠినాత్ములమైన మన స్వభావం కంటే మృదు స్వభావం కాదా? ఆయన సాత్వికుడు కాదా? మిక్కిలి దీనమైన మనస్సు కలిగిన వాడు కాదా? దాతృత్వం కలిగిన వాడు కాదా? ప్రేమ అనురాగ ఆప్యాయతలంటే నిర్వచనం ఆయన కాదా? మరి అలాంటి ఆయనకి బాధ ఉండదా? కొంతమంది ఒక సామెత వాడుతూ ఉంటారు, పాలు త్రాగినట్టు రొమ్మిన గుద్దే రకంరా నువ్వు అంటారు. అంటారా లేదా? ఇంకొక మాట అంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడవరా, తిన్నింటి వాసాలు లెక్క పెడతావు నువ్వు అంటారు. కొంతమంది అంటారు నువ్వు ద్రోహివిరా, కొంతమంది అంటారు నువ్వు ఉన్నావు ఒకటే పోయినా ఒకటిరా, నీ బుద్ధి అంత దరిద్రంగా ఉంది అంటారు. ఇప్పుడు మరి దేవుడు ఏమనాలి వీళ్ళని? ఇశ్రాయేలీలు ఏడుస్తే దేవాది దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని మోషే నాయకత్వంలో వాళ్ళందరినీ విడిపించి నడిపించడానికి వాళ్ళని అద్భుతంగా అతీతంగా పోషిస్తూ సంరక్షిస్తూ శారీరకంగా ఆధ్యాత్మికమైన విధి విధానాల్లో నడిపిస్తూ ఉంటే దేవుణ్ణి మర్చిపోతే అసలు జ్ఞాపకంలోకి రావట్లేదు దేవుడు. వాళ్ళకి ఐగుప్తు దేశంలో తిన్న తిండి జ్ఞాపకం వచ్చినట్టుగా దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం రావట్లే. ఏమంటారు వాళ్ళని మరి? విశ్వాసఘాతకులు అంటారు. కానీ వీళ్ళు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతగా ఎప్పుడూ కూడా లేరు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎలుగెత్తి మొర్రపెట్టే అనుభవం కానీ, బతిమాలుకునే అనుభవం కానీ, దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టే అనుభవం కానీ వీళ్ళ జీవితంలో లేదు. తొందరపాటు చర్యలు, ఎంత తోస్తే అంత మాట్లాడడం, ఎంత తోస్తే అంత ప్రదర్శించడం, రాళ్ళు పట్టుకున్న నాయకుడి మీద వేసేయడానికి ఉర్రూతలూరడం, మతి తప్పి ప్రవర్తించడం, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకానొక సందర్భంలో కూడా వేగు చూడమని 12 మందిని పంపితే 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కళ్ళతో చూస్తున్నప్పుడు వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయారు. మేము అతీతులం కాదు, మేము సమర్థవంతులం కాదు, పంపిన మా దేవుడు సమర్థుడు, వాగ్దానం చేసిన మా దేవుడు సమర్థుడు, వేగు చూచి రమ్మన్న మా దేవుడు సమర్థుడు, వీళ్ళు ఎంత బలవంతులా కాదు, మన దేవుడు ఎంత గంభీరుడా. ఈ విషయాన్ని 10 మంది చూడట్లేదు. కానీ ఆత్మీయ నేత్రములు తెరవబడిన వారై అక్కడ ఉన్న పరిస్థితులకు విరోధంగా అతీతమైన శక్తిని యెహోషువ కాలేబులు చూస్తూ ఉన్నారు. ఈ 10 మంది కూడా చెడ్డ సమాచారం అక్కడి నుంచి ఏడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ 10 మంది ఏడుపులే ఈ సర్వ సమాజం మీద ఏలుబడి చేసే. ఈ ఇద్దరు యొక్క విశ్వాసము సర్వ సమాజమును గడ్డి పరకంతా విశ్వాసానికి కూడా నడిపించలేకపోయాయి. ఈ 10 మంది ఏడుపులు సర్వ సమాజాన్ని కూడా టర్న్ చేసాయి. మన దేవుడు మనల్ని నడిపించలేడు, మోషే మనల్ని నడిపించలేడు. మనం అక్కడే ఎందుకు చచ్చిపోలేదు?
అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండు కదా, ఇంతవరకు వీళ్ళ చేతుల్లో చంపడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడని దౌర్భాగ్యంగా మాటలాడకూడని మాటలు మాట్లాడారు. అలాంటి వారితో మాట్లాడుతున్నారు యెహోషువ కాలేబులు. బట్టలు చింపుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవుడు మన యందు ఆనందిస్తే మాత్రమే మనల్ని వాగ్దానంలోకి నడిపిస్తాడు. అంటే వాళ్ళ యందు దేవుడు ఆనందించగలుగుతున్నాడు, కోపిస్తున్నాడా? 10 మందిని కోపిస్తున్నాడు. 10 మంది యొక్క సమాచారము, చెడ్డ సమాచారం విని సర్వ సమాజము దేవుణ్ణి మరిచిపోయి చెడ్డ సమాచారానికి లోనైపోయి ఏడుస్తూ ఎలుగెత్తి, ఇక్కడే ఎలా చచ్చిపోవాలి మనం, ఆ రోజు అక్కడే చనిపోతే బాగుండు కదా అన్నట్టుగా విలపిస్తూ ఉంటే దేవుడికి చాలా కోపం వచ్చింది. ఈ ఇద్దరు కూడా సర్వ సమాజం ఎదుట నిలబడి బట్టలు చింపుకొని, దేవుడు మన యందు ఆనందించనివ్వండి అయ్యా, దేవుడు మన యందు ఆనందిస్తే మాత్రమే ఆయన కార్యాలు మన పక్షంగా జరుగుతాయి అంటే వీళ్ళు ఏడుపులే. రాళ్ళు రువ్వేయడానికి రాళ్ళు చేత పట్టుకున్నారు. దేవుని మహిమ అక్కడ కనబడింది కాబట్టి యెహోషువ కాలేబులు మోషేలు బ్రతికారు. లేకపోతే రాళ్ళు పెట్టుకుని చంపేద్దరు. అంత కిరాతకంగా ఉన్నారు. ఎవరో ఈ కిరాతకంగా ఉన్నవాళ్ళు? దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాస యోగ్యముగా ఆ స్థలాలను సిద్ధపరిచినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మోషే ఏమాయనో అన్నట్టుగానే ఈ దేవుడు ఏమాయనో అన్నట్టుగా. ఎంత ధ్యానిస్తామంటే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం! అవిశ్వాసం, అంధత్వం, మందత్వం, మందస్థితి, అజ్ఞాన దశ, అవివేక దశ, పాపం, దోషం, అపరాధం, అవిధేయత. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారండి, ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. ఎవరు ఎలుగెత్తి ఏడుస్తారో తెలుసా? అల్ప విశ్వాసము, అవిశ్వాసము, దేవుడు ద్వారా పొందుకున్నా కూడా పొందుకోలేదన్నట్టుగా వ్యవహరిస్తూ, దేవుడు చెప్పినట్టుగా విశ్వాసము లేనిదే దేవుడికి ఇష్టలుగా ఉండుట అసాధ్యమని చెప్పిన మాటను పక్కన పెట్టి, జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ, కనబడుతున్నటువంటి ప్రత్యక్షతలను చూస్తూ, జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ, జరుగుతున్నటువంటి జీవితంలో కంటికి కనబడేటువంటి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితులకు లోబడిపోతూ, ఈ పరిస్థితులు మమ్మల్ని అతలాకుతలం చేస్తాయి, ఈ పరిస్థితుల్లో నుండి మనం ముందుకు కొనసాగలేం, ఈ పరిస్థితులు మనల్ని మినింగేస్తాయి అని ఎలుగెత్తి అయ్యో అయ్యో అని శరీర సంబంధంగా ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చినటువంటి అనుభవము దేవుని కోపానికి గురైపోయేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ఎగ్జాక్ట్గా దేవుడు అంటే ఏంటో తెలిసి కనబడుతున్నటువంటి పరిస్థితులను వాళ్ళు తాలుకోలేక, పరిస్థితుల్లోకి దిగి వచ్చేటువంటి దేవుడును కానరాక, మా దేవుడు సమర్థుడని విశ్వాసపు భరోసా దేవుడు ఇస్తున్నా అనేకమైనటువంటి కార్యాలు అనుభవపూర్వకంగా జరిగించడం వాళ్ళు అనుభవించినా దేవుని కార్యాలు మరిచిపోయిన వాళ్ళే దేవుడిని ఎరిగి ఎరగలేనట్టుగా బ్రతుకుతూ ఎలుగెత్తి ఏడుస్తున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఏమని? మా వలన కాదు, మేమక్కడే చచ్చిపోతే చాలా బాగుండు, ఇక్కడ చచ్చిపోవడానికి తీసుకొచ్చాడు దేవుడు మమ్మల్ని, ఇక్కడ చంపేస్తాడు, వీళ్ళ కత్తివాత మనం ఏమవుతాం? చనిపోతాం, మనకు చావే శరణ్యం. నీకు దేవుడు అన్నవాడు ఉన్నాడా లేడా? నీ దేవుడు అన్నవాడు ఇంతవరకు నిన్ను నడిపించాడా లేదా? నీ దేవుడు అన్నవాడు ఇంతవరకు నీకు కార్యాలు చేశాడా లేదా? నీ దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు చేసింది ఆయనే, ఇంతవరకు నడిపించింది ఆయనే, నిలబెట్టింది ఆయనే అనే విశ్వాసము నీకుందా లేదా? ఆ రోజున ఇశ్రాయేలులకు ఉందా లేదా? లేదు. దేవుడు ఉన్నాడన్న సంగతే మరిచారు. కార్యాలు చేసి చూపాడు, చేసి చూపగలడు అనే నిరీక్షణ విశ్వాసాన్ని విడిచిపెట్టారు. చావే శరణ్యం, మనకు చావే దిక్కు, చచ్చిపోవడానికే తీసుకొచ్చాడు రాయ్ మోసే, మనల్ని చంపేయడానికే తీసుకొచ్చాడు దేవుడు మనల్ని. ఎవరి చేతుల్లో? వీళ్ళకి బలి ఇవ్వడానికి. బలిస్తే ఏమన్నా వచ్చేస్తాయి వాళ్ళకి.
అంత దౌర్భాగ్యంగా ఏడుస్తున్నారు ఎలుగెత్తి. మాంసం కావాలన్నప్పుడు కూడా ఆయన వినేలాగా ఎలుగెత్తి ఏడ్చారంట వీళ్ళు. శరీర సంబంధమైన ప్రతి విషయానికి ఎలుగెత్తి ఏడ్చారు. వేగు చూచే సందర్భంలో ఎలుగెత్తి ఏడ్చారు. ఎవరు వీళ్ళు? నేత్రములు వెలిగింపబడని అనుభవంలో ఉన్నవాళ్ళు, మనోనేత్రములు మూయబడినటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు, శారీరకమైన నేత్రములు మాత్రమే తెరవబడినటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు, దేవుడు కార్యములను వెంటనే మరిచిన వాళ్ళు. ఎక్కడ పడి ఏడుస్తారు వీళ్ళు రాత్రులు నిద్రకుండా ఏడుస్తారు. వీళ్ళు గుమ్మాల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు పిల్లల దగ్గర కూర్చుని పిల్లల్ని పట్టుకుని ఏడుస్తారు. మొర్ర కాదు, ప్రార్థన కాదు. నా బతుకు ఇలా ఏడ్చింది, ఏమైపోద్దు, నా బ్రతుకు ఇలా ఏడ్చింది, ఏమైపోద్దు ఇటు, నా కొడుక, నా బిడ్డ ఏమైపోతావురా. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి తలంచేసుకుని, పుట్టినప్పటి నుంచి కష్టాలే, నా కొడుక్కి, నా కూతురు కష్టాలే, నా బాధలు. దీనినే ఎలుగెత్తి ఏడవడం అంటారు. ఎలుగెత్తి మొర్రపెట్టడం రాదు వీళ్ళకి, ఎలుగెత్తి బతిమాలుకోవడం రాదా. చెవి యొగ్గేంత వరకు విన్నపాలు విన్నవించుకోవడం, నిరీక్షణతో దేవుడు ఇచ్చేటువంటి సహాయం కొరకు అర్థించడము, పొందుకోవడం వీళ్ళకి రాదు. ఏమొచ్చు? ఎలుగెత్తి ఏడుతూ వచ్చు వీళ్ళకి. ఏడిపే ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. ఏదన్నా సిచ్యువేషన్ చూస్తే చిన్నప్పటి నుంచి గుర్తొచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి నీ దేవుడు నిజమే, చిన్నప్పటి నుంచి నీ బ్యాక్గ్రౌండ్ నీకు గుర్తొచ్చేస్తుంది. మరి చిన్నప్పటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి చేసిన కార్యాలు గుర్తు రావట్లేదమ్మా? దేవుడు గుర్తు రావట్లేదా? దేవుడు సన్నిధికి ఎలా నడిపించాడో గుర్తు రావట్లేదా? దైవ జనాంగాన్ని హస్తాల్లో ఎలా పెట్టాడో గుర్తు రావట్లేదా? ఆనాడు మొదలుకొని నేటి వరకు కీడుల నుండి ఎలా తప్పించాడో గుర్తు రావట్లేదా? శోధనలను సహించడానికి ఆత్మీయంగా దైవ వాక్కుతో నిన్నెలా పోషించాడో గుర్తు రావట్లేదా? నిన్నెవలా లేవనెత్తాడో గుర్తు రావట్లేదా? ఆ దినాన నీ స్థితి అడుగంటిన స్థితిలో ఉన్నప్పుడు ఈ దినాన నీ స్థితి ఉన్నత స్థితికి మార్చిన దేవుడు గుర్తు రావట్లేదా? ప్రతి పరిస్థితిని మార్చిన దేవుడు గుర్తు రావట్లేదా? అపవాది క్రియలు లయపరిచిన దేవుడు గుర్తు రావట్లేదా? అంధకార శక్తులను దునుమాడిన దేవుడు గుర్తు రావట్లేదా? మరణం నుండి జీవములోనికి దాటించిన దేవుడు గుర్తు రావట్లేదా? మరణానికి ఎదురొడ్డి నిలబడడానికి సహాయము చేసిన దేవుడు నీకు గుర్తు రావట్లేదా? ఏం గుర్తొస్తుంది? నా కొడుకు చిన్నప్పటి నుంచి, నా భర్త చిన్నప్పటి నుంచి, నా జీవితం చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే కష్టాలు. ఎలుగెత్తి ఏడుతుంది కదా ఇది. వీళ్ళకి జరుగుతున్న సందర్భాలను బట్టి ఏడుస్తున్నారు. అంతవరకు తిన్న తిండిని బట్టి స్తుతించట్లేదు, ఇక ముందు తిండి లేదని. అంతకు వరకు దేవుడు పెట్టిన తిండి కొరకు స్తుతించట్లేదు, సవీసారం లేని తిండి ఇట్టాడని ఏడుతున్నారు. అంతవరకు దేవుడు పోషించాడని ఏడవట్లేదు, ఐగుప్తు దేశంలో తిన్నప్పుడు చాలా బాగుంది కదా అని ఏడుస్తున్నారు. మన జీవితంలో మనం అర్హులం కాదు. ఈ రోజున మాకు ఎలాగుందో అలా చెప్పడానికి అర్హులు కాదు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఎన్నో నీ మీద పొంగి పొర్లిపోయాయి. వాటన్నిటిలో సహాయం చేసిన దేవుడు. ఈ రోజు నువ్వు బాధపడడానికి అర్హురాలువు కాదు. ఆ బాధలో కూడా నువ్వు చేయగలవు. దేవాన్ని స్తుతించడానికి మాత్రమే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. అందుకు మాత్రం నువ్వు అర్హురాలు. అసలు నువ్వు లేదు అనడానికి కానీ, కాదు అనడానికి కానీ, జరగదనడానికి కానీ, బాధపడడానికి కానీ, విలపించడానికి కానీ అర్హురాలు కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఏ అర్హత ఇచ్చాడో తెలుసా? లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచి ఎంతవరకు నిలబెట్టాడు, ఇక ముందు నిలబెట్టి చూపుతాడు. నీ జీవితంలో అసలు నిస్సహాయకమైన మాటలు రావడానికి ఆస్కారం ఉండకూడదు. నీ బ్రతుకులో లేదు అనే మాట రాకూడదు. నీ జీవితంలో ఇది జరగదు అనే పరిస్థితి రాకూడదు. నీ స్థితిగతుల్లో ఏమైపోతుందో అనే స్థితికి నువ్వు దిగజారిపోకూడదు. ఏమి చేయగలను నేను అని అనకూడదు. ఎంతవరకు నువ్వే చేసావా, దేవుడు చేశాడా అనకూడదు. నువ్వు అసలు ఎంత పొరపాటులో ఉన్నావో చూడు. అసలు ఎంత పొరపాటులో ఉన్నావు. కాయా కష్టం చేసి రెక్కలు మొక్కలు చేసేసుకుని పైకి మాత్రం దేవుడు అంటారు కానీ నా రెక్కల కష్టార్జితం అండి ఏంటి? నీ రెక్కల కష్టార్జితం, నీ రెక్కలు ఊడిపోను అన్నాడు అనుకో దేవుడు. నీ రెక్కలను ఓడగొట్టేస్తే ఎలాగున్నావు మరి?
నా రెక్కలు అంటున్నావు. హాస్పిటల్ పాలు అయిపోయినప్పుడు నీ రెక్కలు ఏమైపోయినాయి? శిరాలు ఎక్కేస్తున్నప్పుడు నీ రెక్కలు ఏమైపోయినాయి? మంచం మీద మళ్ళీ చేసినప్పుడు నీ రెక్కలు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి? జ్వరం వచ్చిందంటే కాళ్ళు కీళ్ళు సరిగ్గా ఉండవు మనకి. మంచం దగ్గరికి అన్నం ముద్ద తెచ్చిపెట్టే సహాయం కూడా ఉండదు మనకి. ఎంత రెక్కల ముక్కలు చేసుకుని వండుకుని చేయాలి. అలాంటప్పుడు కూడా నువ్వు మంచం మీద మళ్ళించేస్తే ఈ రోజున నువ్వు లేచావంటే ఆ స్థితిని మార్చింది ఎవరో? లేదు అనడానికి కానీ, కాదు అనడానికి కానీ, జరగదనడానికి కానీ, నిరీక్షణ లేని ఇతరుల వలె మాట్లాడడానికి మనకి నోరు కాచుకోవాలి తప్ప స్వాతంత్రం లేదంతే. నాకు తెలిసినంత మట్టుకు, దేవుడు నాకు బయలుపరుస్తున్నంత మట్టుకు. 12 మంది చూచారు. 12 మందిలో 10 మంది ఎలుగెత్తి ఏడ్చారు, కానీ ఇద్దరు లేదు, కాదు అనలే, జరగదు అనలే. యుద్ధం యెహోవాదే, విజయం మాదే. మన దేవుడు అధికుడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు భేకరుడు, మన దేవుడు భయంకరుడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏది 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 లేనే లేదు. అంతే. ఇప్పుడు నిజంగా ఇశ్రాయేలు అనబడిన వాళ్ళు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారండి దేవుడు. ఆ రోజేమో వెట్టి చాకిరి, ఆ రోజేమో చచ్చిపోయిన వాళ్ళను కూడా పాతి పెట్టుకోవడానికి లేదు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూర్చొని నా అమ్మ అనడానికి కూడా లేదు. శవాన్ని అక్కడ పెట్టేసుకుని వీళ్ళు పనికి మాత్రం ముంతలో పెట్టుకుని పనికి వెళ్ళిపోవాలి. అంత పరిస్థితి నుంచి దేవుడు తీసుకొచ్చి గెద్ద రెక్కలతో మోస్తే ఏం నొప్పి, కోడి తన రెక్కల నీడన పిల్లల భద్రపరిస్తే ఏం నొప్పి. ఆ రోజు కుండల్లో మండల్లో వండుకున్నారు కదా ఐగుప్తులో. ఇక్కడ కుండల్లో మండల్లో వండుకునే పరిస్థితి లేదు కదా. ఏం నొప్పి, ఏం నొప్పిగా తినలేకపోతున్నా. అబ్బో ఇది ఒక పరిస్థితే. కొంతమంది జీవితాలు అప్పుడుకిప్పటికి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఈ వ్యత్యాసంలో కూడా వీళ్ళకి సొనుగులు ఉంటాయి, ఈ వ్యత్యాసంలో కూడా వీళ్ళకి ఏముంటాయి, గురుగులు ఉంటాయి. ఈ వ్యత్యాసంలో కూడా ఇంకా ఏదో కావాలి, ఈ వ్యత్యాసంలో కూడా ఇలాగైపోయేమేటో. ఏంటి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే దేవుడు ఈ వ్యత్యాసంలో కూడా నువ్వు అట్టడుగులో నుంచి లెగిసినట్టు నేసావు, గుంటలో నుంచి పైకి లెగిసినట్టు లెగిసావు, బురదలో పొరులాడే పంది బ్రతుకులో నుంచి పైకి లెగిసినట్టు లెగిసావు. ఇంకా కావాలా? ఇంకా ఏదో వెళితే మనకి ఏం కావాలి? మా పిల్లకి బంగారం కావాలి, ఇంకేం కావాలి? మా వారికి వజ్రాలు కావాలి, ఇంకేం కావాలి? మా ఇంటి మీద ఇంకోటి ఏం కావాలి? ఏం కావాలి? మా ఇంటి మీద ఇంకోటి ఏం కావాలి? స్టార్ కదే, ఇల్లు కావాలి. ఏ బాబా అమ్మా, వీళ్ళ జీవితాలు ఎలాగున్నాయండి? ఎలా ఉన్నాయి? కుండల దగ్గర మండల దగ్గర గబగబా వండుకుని ఎక్కడికో గబగబా ముంతలు పెట్టుకుని పరిగెత్తుకుని వెళ్తుంటే అక్కడ చీవాట్లు కూడేస్తున్నారు కొరడాలు ఇచ్చుకుని. అయినా కానీ పని చేసేసుకుని రాత్రి ఎప్పుడో వచ్చి ఆ కష్టంలోనే కుండల దగ్గర మండల దగ్గర వండుకుంటేనంట వీళ్ళకంట అది బాగుందంట. ఇలా విడమరి చెప్తే కానీ అర్థం అవుతుంది మనకి. ఈ రోజున జాగ్రత్త, నీ బ్రతుకు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకు తినడానికి కూడా స్తోమత లేనటువంటి జీవితాన్ని దేవుడు ఈ రోజున ఎలా నిలబెడితే ఇంకేదో కావాలని ఏడుస్తున్నావా? ఉన్నదాన్ని బట్టి స్తుతించి, నీకు కావలసిన దాన్ని బట్టి కృతజ్ఞతతో స్తుతిస్తూ విన్నవించుకుంటూ నీకు సాధ్యం నువ్వు చేయగలవు అని మొరపెడుతున్నావా? మెరుగైనటువంటి పరిస్థితిని బట్టి మెరుగు చేసినటువంటి దేవుని నిరీక్షిస్తున్నావా? ఇంకా మెరుగు కావాలని ఎలుగెత్తి ఏడుస్తున్నావా? ఎల్లప్పుడూ నీ ప్రభువును ఆనందించగలుగుతున్నావా? నీ ప్రభువును సంతోషం పెట్టగలుగుతున్నావా? నీ దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? నీ మీద కోపం పెట్టుకుని శాపాన్ని విసురుతున్నాడా? జాగ్రత్త. నేనంటాను నీకు అర్హత లేదు మాట్లాడడానికి, నేనంటాను నీకు యోగ్యత లేదు మాట్లాడడానికి. దేవుడిస్తే తీసుకో, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే పొర్రపాటులో ఉన్న జాగ్రత్త, పాపములో ఉన్న జాగ్రత్త, ఇంకా ఏదో కావాలనబడి అపవాదికి సంబంధించినటువంటి అపవాదికి సాదృశ్యమైనటువంటి స్వభావాన్ని ధరించుకొని బ్రతుకుతున్నావు. జాగ్రత్త. మన జీవితంలో ఎప్పుడు స్తుతి ఉండాలండి నోట.
ఇదివరకటి మన స్థితిని మెరుగు చేసిన నా దేవానికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఏదైనా కావాలా విన్నవించుకో, నో ప్రాబ్లం. అక్కర్లేని దానికోసం అరులు చాచుకో. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలనే ఏడుపు తప్ప ఎంతవరకు చేసావు అని విలపించే స్థుతి మాత్రం ఉండదు. స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదంటండి. మీరైనా నేనైనా స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదంట. స్థితిని ఎప్పుడైతే మర్చిపోతావో కళ్ళు నడునెక్కుతాయి, ఏదో కావాలనుకుంటావు. స్థితిని ఎప్పుడైతే జ్ఞాపకంలో ఉంచుకుంటావో స్థుతి ఎక్కువైపోద్ది, స్థుతించే మనసు ఎక్కువైపోద్ది, స్థుతించే అనుభవం ఎక్కువైపోద్ది. స్థుతుల శక్తితో దేవుడు పాదాలు కన్నీటితో కడగాలనేటువంటి ఆరాటము, ఆక్రందన ఎక్కువైపోద్ది. అది నిన్ను నిత్యరాజ్య మహిమ కొరకు తీసుకువెళతాది. అదే నీకు అక్కరగా ఉన్న వాటిని అనుగ్రహిస్తుంది. నువ్వు ఏడక్కర లేకుండా దేవుడు సన్నిధిలో స్తుతించేటువంటి అనుభవాన్ని నేర్పి ఆ స్తుతుల శక్తి ద్వారా నీకు కావలసిన దాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలోనికి తీసుకొస్తుంది నీ యొక్క స్థితి. హల్లెలూయా. లేకపోతే ఏమనిపిస్తుంది తెలుసా? ఇలాగున్నామా, ఇంకా అలాగుంటే బాగుంటుంది కదా, ఇంక ఇలాగున్నామా, ఇలాగుంటే ఇంకా బాగుంటుంది కదా, అలాగుంటే ఇంకా బాగుంటుంది కదా. నేను అంటాను, నువ్వు పోతే ఇంకా బాగుంటుంది, నువ్వు పోతే ఇంకా బాగుంటుంది. ఎందుకైనా ఈ మాట అన్నా తెలుసా? పోతే చాలా బాగుంటుంది అంటే ఇక్కడతో నువ్వు వెళ్ళిపోతే కొంచెం ఫలాలన్నా దొక్కుతాయి నీకు, తర్వాత ఇంకా పడిపోతావు, ఇంకా పతనం అయిపోతావు, మొత్తం నరకప్పాలు అయిపోతావు. అందుకే నేను అన్నాను. దేవునికి మహిమ కలుగును. ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. దేవుడు వాళ్ళని బట్టి సంతోషపడట్లే, దేవుడు వాళ్ళ మీద కోపాన్ని వెళ్ళగక్కుతున్నాడు. శాపం వాళ్ళ మీదకి దిగొచ్చింది. ఎలుగెత్తి ఏడ్చే వాళ్ళకి మనోనేత్రాలు మూయబడి ఉంటాయి. ఎలుగెత్తి ఏడ్చే వాళ్ళకి దేవుడు శక్తి కనుపరిచిన ఇక ముందు కనుపరుస్తాడన్న భరోసా ఉండదు. ఎలుగెత్తి ఏడ్చేవాళ్ళు పరిస్థితులను మాత్రమే దృష్టిస్తారు, పరిస్థితులను అతీతంగా మార్చగలిగే దేవుడు గుర్తురాడు. ఎలుగెత్తి ఏడ్చే వాళ్ళ యొక్క మాటలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి బాధ పెట్టేలాగా ఉంటాయి, దేవుణ్ణి సంతోషం పెట్టేలాగా ఉండవు. ఎలుగెత్తి ఏడ్చే వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా విశ్వాసముతో కూడిన నిరీక్షణతో కూడిన మాటలుగా ఉండవు. ఎలుగెత్తి ఏడ్చే వాళ్ళ యొక్క మాటలు ఎప్పుడు కూడా వెనక్కి వాళ్ళని లాగేలాగా, వాళ్ళ చూపు వాళ్ళని వెనక్కి లాగేలాగా, వాళ్ళ తీరు వాళ్ళని వెనక్కి లాగేలాగా, వాళ్ళ ప్రవర్తన వాళ్ళని వెనక్కి లాగేలాగే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటి మీద ప్రాకులాడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన దానికి వాళ్ళు ఇచ్చే స్థానం ఎంత అయితే, శరీర సంబంధమైన దానికి వాళ్ళు ఇచ్చే స్థానం 6 మూరల జానెడెత్తైనట్టు గొల్లియాత్ అంత స్థానం. కూర్చున్న, నిలబడిన, పండుకున్న, మేలుకున్న, అలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేసేద్దామా. అంతేగాని దేవా స్తోత్రం, దేవానికి మహిమ, నీ నామానికి మహిమకరంగా ఎలాగ ఉండాలి, నేను ఫలించాలి, నేను ఆత్మ సంబంధంగా పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి, చెప్పినటువంటి ప్రతి వాక్యానికి లోబడాలి, నా జీవితంలో ఏ మరకలున్నా, మచ్చలున్నా, కళంకమున్నా నీ వాక్యముతోనే కడుక్కోవాలి, నేను ప్రయాసపడాలి, నేను నీ నిమిత్తము శ్రమ పడాలి, పరలోకములో ధనం సమకూర్చుకోవడానికి నా శ్రమను వ్యయపరచాలయ్యా. ఆత్మ సంబంధంగా ఉంటుంది వీళ్ళది. అందుకేనండి పౌలు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి వేగిరపడి తనకున్న దాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ఆత్మ సంబంధమైన వాటిని వెండి, బంగారు, వజ్ర, వైడూర్యాల కంటే ఘనంగా ఎంచుకొని ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద మున్ముందుకు కొనసాగాడు. అతనికి తిండి లేదా, బట్ట లేదా, ఉండని నివాసము లేదా, అన్నీ దేవుడు ఇవ్వలేదా? దేవుడు కృపను బట్టి ఇచ్చాడు. అది సాక్ష్యమైంది. అది ఏమైంది? సాక్ష్యమైంది. నువ్వు ప్రాకులాడి తెచ్చుకుంటే సాక్ష్యం కాదు, నువ్వు ఏడ్చుకుంటూ తెచ్చుకుంటే సాక్ష్యం కాదు, నువ్వు ఎలుగెత్తి ఏడిస్తే వచ్చేది సాక్ష్యం కాదు, ఎలుగెత్తి ఏడిస్తే వస్తుందా? ఎస్, వస్తుంది. వాక్యంలో నుండి నేను మీకు బయలుపరుస్తా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎలుగెత్తి ఏడవండి అని చెప్పలే, అవసరమైతే ఎలుగెత్తి కేకలు వేసి దేవుని స్తుతించండి అందే.
అవసరమైతే ఏమని చెప్పిందో తెలుసా? ఎలుగెత్తి ప్రకటించండి అంది. ఏం చెప్పిందో తెలుసా? ఎలుగెత్తి మొర్ర పెట్టండి, బ్రతిమాలుకోండి, విన్నవించుకోండి. ఎలుగెత్తి ఏడవండి అని ఎక్కడ చెప్పలేదు వాక్యం. ఊరికి వచ్చేద్దండి వీళ్ళకి. ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, వీళ్ళకి వద్దన్నా వచ్చేస్తుంది ఏడుపు. మనం అనుకుంటాం ప్రార్థన అనుకుంటాం, కాదు. అన్నీ రికార్డ్ వస్తా ఏడుపు. ఆగమన్నా ఆగదండి, ఇది ఏకమైపోతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు రావాలి నీకు? నీ దేవుడు లేడా? చేయలేడా? లేదా నువ్వు చేయగలవు ప్రభువా అని ఏడుస్తున్నావా? నాకు నిరీక్షణ ఉందో ప్రభువా అని ఏడుస్తున్నావా? కన్నీటితో విలపిస్తున్నావా? రోధిస్తున్నావా? దేవుడు సన్నిధికి నీ యొక్క ప్రార్థన విన్నపం అంగీకరింపబడే వరకు, ఆయన చెవి యొగ్గే వరకు ఎలుగెత్తి మొర్ర పెడుతున్నావా? ఏడుస్తున్నావా? ఎలుగెత్తి ఏడమని చెప్పదు, ఎలుగెత్తి మొర్ర పెట్టమని చెప్పుద్ది. ఎలుగెత్తి బతిమాలుకో. నీ దేవుడు ఉండాలి నీ మైండ్లో. నీ దేవుడు చేసే కార్యాలు చూడాలి. చెయ్యబోయే కార్యాలు నిరీక్షణతో చూస్తూ నువ్వు చెయ్యగలవు. దేవానికి స్తోత్రం. నీవిచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను. వాగ్దానం తప్పదయ్యా. ఒకవేళ నేను మతి తప్పి ప్రవర్తిస్తే తప్పుద్దేమో, అందుకే నీ పాదాల దగ్గర వేడుకుంటున్నా, నా మతి తప్పకుండా, నేను మతి తప్పి ప్రవర్తించకుండా, పరిధి నుండి పక్కకు తొలగిపోకుండా నాకు సహాయం చెయ్యని ఏడు. అది మొర్రవుతుంది. శరీర సంబంధమైన దానికోసం కాదు. చాలామంది దేవుని బిడ్డల అంశాలు ఎక్కువ ఎలా ఉంటాయి తెలుసా? పెళ్లి చేసే పిల్ల ఉందంటే ఏడుపే, ఉద్యోగం రావాల్సిన కొడుకున్నాడంటే ఏడుపే, 2 లక్షలు కట్టాలంటే కొడుక్కి ఏడుపే, బట్టలు కొనాలంటే బర్త్డేకి ఏడుపే. శరీర సంబంధంగా ఏమంటే శరీర సంబంధంగా ఏడ్చే దాఖలాలు నా జీవితంలో లేవండి. హల్లెలూయా. నేను ఎలుగెత్తి నా ప్రభువు ఎదుట, నా పరిశుద్ధ సన్నిధిలో నేను ఎలుగెత్తి చెప్తున్న మాట ఏంటంటే, ఎలుగెత్తి ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటి కొరకు నేను ఏడవలేదు. నేను వద్దన్నా అది నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. వినగలిగే ధైర్యం ఉంటే వినండి, అలవాటు చేసుకోండి, అలవరుచుకోండి. నేను అడిగితే రాలేదండి, నేను అడగకుండా దేవుడు నాకు ఇస్తే అందంగా తీసుకున్నానండి. హల్లెలూయా. నా జీవితంలో నా ఎలుగెత్తి ఏడ్చేటువంటి పరిస్థితులు శరీర సంబంధమైనవి నాకు దాపరించలేదండి. అంత దౌర్భాగ్య దశకు నేను దిగజారలేదండి. ఆత్మ సంబంధంగా అయ్యా నా జీవితంలో నేను ప్రకటించిన తరువాత భ్రష్టురాలను అయిపోతానేమో, నాకు క్షేమాభివృద్ధి కలిగించుకోకుండా ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగు చేసి నేను నాశనం అయిపోతానేమో అని ఏడ్చిన దాఖలాలు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు నా హృదయము అంతరంగం అంతా కూడా విలపించేటువంటి విలపము ఏదంటే ఈయే. నా పిల్లలకు కావాలి, నాకు కావాలి, ఇలా చేసే అలా చేశాను. ఎప్పుడే ఆడలేదు, దేవుడి దగ్గర అడగలేదు కూడా. దేవుడు నాకు ఒక తలంపు ఇస్తాడు, ఆ తలంపును బట్టి నేను ముందుకు వెళతాను. హల్లెలూయా. దేవుడు శరీర సంబంధమైన వాటి విషయంలో ఎలుగెత్తి ఏడిస్తే సంతోషించడు. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఎలుగెత్తాడు, శరీర సంబంధమైన వాటి విషయంలో నిరీక్షణతో స్తుతించు. అద్భుతం జరగకపోతే నన్ను అడుగు. మీ ముందు నేను ఉన్నానండి. ఎవరి గురించి నేను చెప్పలే, నా భర్త గురించి చెప్పలేను, నా బిడ్డల గురించి నేను చెప్పలే. వ్యక్తిగతంగా నా గురుడు నేను చెప్పగలను. ఏ రోజు కూడా నాకు ఇది కావాలి ప్రభువా అని దేవుణ్ణి అడగలేదు. ప్రభువు నాకు తలంపిస్తే నాకు దేవుడు ఇస్తాడని ప్రకటించాను తప్ప, నా కోసము దేవుడు శరీర సంబంధంగా దాచించిన మేలులు గొప్పవి అవి చెప్పానంటే సంవత్సరాలు పడుతుంది, సరిపోదు. అద్భుతాలండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే శరీర సంబంధమైన వాటి విషయంలో దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఎలుగెత్తాడు, శరీర సంబంధమైన వాటి విషయంలో చింతించొద్దు. కానీ కృతజ్ఞతాపూర్వకముగా చేసిన వాటిని బట్టి స్తుతి చెల్లించి, చేయబోయే దాన్ని బట్టి స్తుతి చెల్లించు. అద్భుతం జరగకపోతే, దేవుడు నీ యందు ఆనందించకపోతే నేనే ఏం చేస్తాను? నిలబడిపోతాను. నిలదీసేయండి. చాలామంది ఈ రోజులు ఎక్కువ టైము దేనికి స్పెండ్ చేస్తారంటే, ఇది కావాలి, అది కావాలి, వాళ్ళకి అది కావాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి. చేస్తాడే చెప్తాను ఉండండి. కానీ ఎక్కువ సమయం అయ్యా పడిపోకూడదు, అయ్యా చెడిపోకూడదు, అయ్యా ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగు చేసిన తర్వాత నేనే పతనం అయిపోతే, అధోగతి పాలైపోతే, ఎంతోమందిని వెలిగించి ఎంతోమంది ఫలాలు ఫలించడానికి కారణమైనటువంటి నా ఫలాలు రాలిపోతే,
నా వేళ్ళుతో సహా పీకిలింపబడే అనుభవంలో నేనుంటే ఎంత బ్రతికి ఎందుకు నాయన? ఎంత బ్రతి ఎందుకు? ఎదటోళ్ళ విషయంలోనో ఏమో అద్భుతంగా రాణించి, అద్భుతంగా వికసించి, అయ్యా నీ ఎదుట ఒక బొగ్గులాగా, నీ ఎదుట ఒక పౌర్ణమి చంద్రుల్లా కాకుండా అమావాస్య చీకట్లాగా నీ ఎదుట నేను నిలబడిపోకూడదు నాయన. ఒకటి చెప్పనా, మన దేవుని సంతోషపెట్టేది ఏంటో తెలుసా? నీకున్న పరిస్థితులు, నీకున్న స్థితిగతులు, నీకున్న బాధలు, వేదనలు ఉన్నా నీవు దేవుడు సన్నిధిలో స్తుతించడానికి నీ నోరెత్తితే ఆయన సంతోషిస్తాడు. చేసిన దాన్ని బట్టి, దేవా ఆరు దినాన్ని ఈరోజు ఆ దినాన్ని అలాగును చేయలేదా? నాకేమైనా సాధ్యమా? నా వలన ఏదైనా జరిగిందా? ఈ దినాన చేయగలవని నేను నిరీక్షిస్తున్నాను ప్రభువా. నేను ఎప్పుడు తక్కువ చేయట్లేదు నాయన. ఏ దినాన కూడా నీ మహిమ నేను తగ్గించును. ఒక దినాన చేసిన నీవు ఏ దినాన చేయడానికి సమర్థుడువయ్యా. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు నన్ను స్వస్థపరిచిన నీకు ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా అతీతంగా స్వస్థపరచ సమర్థుడవయ్యా. ఆ దినాన ఏమీ లేనప్పుడు నడిపించిన నీవు ఈ దినాన నన్ను నడిపించలేవా? ఎస్, నడిపించగల సమర్థుడు. ఆ దినాన్ని ఎన్నో కార్యాలు నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా స్థితిగతుల్లో చేస్తున్న నీవు ఈ దినాన చేయలేవా? తండ్రి, నిన్ను నేను తక్కువ చేయను. అన్ని విషయాల్లో నీవు చేయ సమర్థుడు అయ్యా. నువ్వు వేడు పాదాలు పట్టుకో. ప్రభువుని ఎంత ఆనందించకపోతే దేవుని వాక్య సత్యం కదా. ఎంతోమంది నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇది చేస్తే ఇది ఇస్తాడు దేవుడు, ఇదే కావాలనుకుంటున్నావు కానీ ఇది చేస్తే ఇది ఇస్తాడో, దీనితో పాటు ఇంకా ఇస్తాడనే దాన్ని మర్చిపోతుంది. మన జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత రాహిత్యంగా ఉండొద్దు. మన బ్రతుకులో ఎప్పుడు కూడా ప్రభువును మరిచిపోవద్దు. ఇశ్రాయేలీలు వెంటనే దేవుడు కార్యాలు మరిచిపోయినటువంటి అనుభవాల్లో, దాఖలాలను ఉండొద్దు. ఆ మార్గములో నీవు పయనించవద్దు. దేవుడు చెప్తున్నటువంటి మార్గములో నీవు ప్రయాణం చేయి. ఇది చేయడం మంచి, ఇది చేయడం చెడు అని ప్రభువుని ఎదుట పెడుతున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు భ్రమలో ఉన్నావేమో, ఒకవేళ తెలియక చేస్తున్నావేమో. తెలియక చేయొద్దు, తెలిసే చెయ్యి. మీరు అనుకోవచ్చు, ఏమండి హన్నా అనబడినటువంటి స్త్రీ తన యొక్క లేమి గురించే కదండి, గర్భం గురించే కదండి పెట్టింది. ఎక్కడ గర్భం గురించి ఏం పెట్టింది? నాకు ఇచ్చే ప్రభా బిడ్డ నేను నీ నామ ఘనత కొరకు నిలబెడతానందా లేదా? దేవుని నిమిత్తం ఎంత ప్రార్థన చేసింది? మొక్కుకుందా లేదా? తన నిమిత్తం ఏం చేసుకుంది? ఎవరి నిమిత్తం చేసుకుంది? ఎవరికి మేలు కలగడానికి చేసుకుంది? తన మట్టుకు తాను చేసుకున్నట్టు కనబడిందా? చెప్పండి. అడిగింది, కానీ ఎవరి నిమిత్తం అడిగింది? తన నిమిత్తం తాను గొడ్రాలతనం పోగొట్టంతే. చిన్న దేవుని నిమిత్తమే, దేవుడికి ప్రతిష్ఠించే నిమిత్తమే, దేవుడి కొరకు పెంచే నిమిత్తమే అక్కడ విలపించేటువంటి ఆ విలపన అంతా కూడా. అందుకే నువ్వు విలపించే దానిలో ఎక్కువ దేవుని నిమిత్తం ఉండాలి, తక్కువ దేవుని నిమిత్తం ఉండాలంటే ఏంటి? ఇంతకుముందు చేసావు, చేయగలవు. స్తుతి. హల్లెలూయా. ఇశ్రాయేలీలను బట్టి దేవుడు సంతోషించలేదు, కోపగించాడండి. కాలేబు యెహోషువను బట్టి దేవుడు సంతోషించాడండి. ప్రభు ప్రకటిస్తున్న ప్రకటన ఏంటంటే, కాలేబు యెహోషువలు తప్ప ఈ సర్వ సమాజంలో ఎవ్వరు వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు. ఇప్పుడున్న మీ పిల్లలు 20 సంవత్సరాల లోపోళ్ళు మాత్రం అడుగు పెడతారు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ కూడా మీతో పాటు ఏమైపోతారు? రాలిపోతారు. ప్రభువు చెప్తున్నటువంటి మాట చూడండి. మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలి, సంతోషించాలి. అగరు కూడా తన జీవితంలో మొర్రపెట్టిందండి దేవునికి. ఏమని మొర్రపెట్టింది అగరు తన జీవితంలో? అయ్యా, అబ్రహాముకు నా యజమానురాలు ఒక కుమారుణ్ణి కనివ్వడానికి మాత్రమే నన్ను అబ్రహాముకు అప్పగించింది. నా గర్భమును తెరువు, కుమారుణ్ణివ్వు. హల్లెలూయా. ఖచ్చితంగా అదే ఆమె మొరపెట్టింది.
కుమారుణ్ణి ఇవ్వు, నా గర్భాన్ని తెరు. ఆ తర్వాత ప్రార్థన చేయగానే మొర్ర పెట్టగానే దేవాది దేవుడు ఏం చేశాడు? మొరను ఆలకించాడు. ఎప్పుడైతే మొరను ఆలకించాడో ఆమె గర్భం ధరించింది. ధరించగానే తన యజమానురాలు హాగరు దృష్టికి నీచురాలిగా కనబడడం ప్రారంభించింది. యజమానురాలు అనబడేటువంటి శారా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్తతో మాట్లాడుతుంది, నా ఉసురు నీకు తప్పదు, నా ఉసురు నీకు తప్పదు. అప్పుడు భర్త అన్నాడు, హాగరు నీ చేతుల్లో ఉంది, ఏం చేసుకుంటావో చేసుకో. ఎప్పుడైతే అన్నాడో టార్చర్ పెట్టడం ప్రారంభించింది. ఈ టార్చర్ తట్టుకోలేక అబ్రహాం యొక్క సంతానాన్ని గర్భాన్ని ధరించినటువంటి హాగరు పారిపోతుంది. పారిపోతున్నప్పుడు అధ్యాయములో రాయబడిన మాట ఏంటంటే, దూత ఆమెను కనుగొని, ఒక స్థలము యొద్ద దూత ఆమెను కనుగొని, శారయి దాసివైనటువంటి హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆయన మాట ఎప్పుడు అలాగే ఉంటుంది తెలుసా, దాన్నే ఫోకస్ చేస్తాడు దేవుడు. ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? అయ్యా పారిపోయి నేను వచ్చేస్తున్నా. దేవుడికి తెలుసు కాబట్టి, పారిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో దేవుడు తెలుసు కాబట్టి, నీ యజమాను చేతి తట్టు అణుగుండు. నువ్వు మేళ మీదకి ఎక్కావు, నువ్వు నెత్తి మీదకి ఎక్కావు, అణుగుండు. అందుకే వచ్చిన సమస్య. నువ్వు అనుకుంటే సమస్య రాదు. కొంతమంది తమ జీవితంలోనండి చేతుల సమస్యలు తెచ్చుకుంటారు. అది అలా చేయడం వల్ల సమస్య వస్తుంది. కానీ సమస్య వచ్చింది అంటారు, కానీ నేను అలాగును చేయటం వలన సమస్య వచ్చింది అనరు. కానీ దేవుడు వాక్యంలో నుండి నువ్వు అలాగును చేయటం వలన నీ సమస్య వచ్చింది కాబట్టి నువ్వు అలాగూ చేయటం అని ఎలాగూ చెయ్యి అంటాడు. హాగరు యజమానురాలు చేతి క్రింద అణగి ఉండు. ఫ్లాష్ అయింది ఆవిడికి, అణిగిలేను, అందుకే వచ్చింది. మంచిదమ్మ హాగరమ్మ, పాపం చాలా మంచిది హాగరమ్మ. ఉన్న మాట ముఖం మీద దేవదూత చెప్తే దేవదూత ఏమో అతీతంగా రాలేదు, ఒక దేవుడిలాగా, ఒక మనిషిలాగా వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం సంఖ్యాకాండ 14 అధ్యాయంలో మాత్రం మీరు యందు దేవుడు సంతోషించాలి, వాళ్ళ పక్షముగా ఉన్నవాడి కంటే మన పక్షంగా ఉన్నవాళ్ళు అధికులయ్యా, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాలని కాలేబు యెహోషువలు మాట్లాడితే రాళ్ళట్టుకుని ఉన్నారండి. ఎవరో ఇశ్రాయేలీలు. కానీ ఈమె మాత్రం ఆయన మీద రాడేసేసింది ఏంటి, మనిషిలాగే వచ్చాడు. మనోహ భార్య దగ్గరికి కూడా దేవదూత మనిషిలాగా వచ్చాడు. అబ్రహాము దగ్గరకు కూడా 3 మనుషుల్లాగా వచ్చాడు. ఇక్కడ కూడా మనిషిలాగా వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు, రాయేది గిరట్టెత్తాను. కొంతమందికండి ఉన్న మాట ముఖం మీద చెప్తేనండి ఎంత కోపమో, రాయి ఉండాలి కానీ చిట్టి ఏం చేస్తారు, చిట్ని మొఖాలు మాడిపోతాయి. ఇంకా అది ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతారు కదా. అంటే నాతోటి దేవుడు మాట్లాడాడని ముఖంలో కవలికలతో చెప్పేస్తున్నాను అనమాట నాకు. అయితే నీతో మాట్లాడాడని నాకు తెలదు, కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఎంతవరకు తెలదు దేవుడు ఎవరితోటో మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. ఇప్పుడు ముఖాలు ఇలాగా మందార పూల్లో మాడిపోయేటప్పటికి ఎవరి మాడిపోయినాయి చూస్తున్నాను. కొంతమంది స్వీకరించరండి, వాళ్ళ బ్రతికేయటం కానీ స్వీకరించరు. స్వీకరిస్తే ఎలా ఉంటారు, ఇప్పుడు స్వీకరించింది ఎలా ఉంది, బాగుపడింది. హల్లెలూయా. శారయి దాసి అయినటువంటి హాగరు, నీ యజమానురాలు చేతి తట్టు నువ్వు ఎలా ఉండు, అణుగుండు, ఓవర్ చేయకు. ఓవర్ చేసినందుకు వచ్చే తిప్పలు క్రైస్తవ జీవితాల్లో చాలామందికి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోద్ది. అందుకే తిప్పలు నెత్తి మీద నిప్పులు కుంపట్లా తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఉన్నదాన్ని మూస్తారు, అసలు అయిందని చెప్పరు, జరిగిందని మాత్రం చెప్తారు. ఇద్దరికే ముందు గొడవ ఎప్పుడు వచ్చింది చెప్పరు. ఆ గొడవలో నిన్ను అన్నయ్య మాత్రం ఏం చేస్తారు, చెప్తారు. తప్పు సుమా. దేవుడి దగ్గరకు వచ్చామంటే బుద్ధి మారాలి, బతుకు మారాలి, జీవితం మారాలి, స్థితిగతులు మారాలి. మార్పు లేకుండా నీ దేవుడి దగ్గరకు వచ్చి ఎలుగెత్తి దేవా అంటే ఎలుగెత్తి ఏడుతున్నట్టు దెయ్యాలు కూడా ఏడిసాయి. అవి చెప్తాను.
ఏం జరిగింది? మాట్లాడుతుందండి దేవుని దూత, భయపడవద్దు, నీ మొర్ర దేవుని వద్దకు చేరింది, నీవు గర్భవతివి, నీ గర్భములో కుమారుడు ఉన్నాడు, అతను నేను గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, అధికంగా విస్తరింపజేస్తాను, అతని పేరు ఇష్మాయేలు అని పెట్టు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఏం చేసింది ఇప్పుడు? దేవుని మాటకు లోబడి, హల్లెలూయా, దేవుని వాక్యానికి లోబడి ఇప్పుడు విశ్వాసంతో వెళ్తుందా? అయ్యి బాబా మీకు తెలదండి బాబు, చారమ్మ మామూలుగా పెట్టదండి బాబు టార్చరు, ఏం తెలుసని వెళ్ళమంటున్నారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి సమాధాన పడి అంటే మీకేం తెలుసండి, దేవుని వాక్యాన్ని బట్టి అలా చేయంటే చాలండి బాబు, దేవుడు వాక్యం చెప్పి ఇలా చెయ్యమ్మా, అవదండి, జరగదండి, జరగని పనండి ఇది. అయ్యి బాబోయ్, హాగరమ్మ అలా చేసిందా? యజమానురాలు హెచ్చించి మాట్లాడాడండి అక్కడ. నీ యజమానురాలు అక్కడ కూడా ఏమని మాట్లాడాడు? నీ బతుకు చెప్పాడు. సారయి దాస్యువైనా నువ్వు సారాయికి దాసివమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాడు అక్కడ. అంతేగాని దేవుడు కూడా పక్షపాతమే, దాసి అంటాడా నన్ను? లాగుంటారండి కొంతమంది. నిజమా కాదా మాట? సారాయి దాసువైన హాగరు బుద్ధి వచ్చిందండి. నేను దాసిలా ప్రవర్తించలేడు, తన భర్తనే నా చేతుల్లో పెట్టింది, నన్ను నమ్మి పెట్టింది. నమ్మకాన్ని ఏం చేసావు హాగరు? నడినెత్తికి ఎక్కిపోయి కళ్ళు నమ్మకాన్ని ఉమ్ము చేశానండి. ఉమ్ము చేస్తే దేవుడు ఏమన్నాడు? దెప్ప మీద లాగి కిందకి ఎట్టాడండి కళ్ళు. ఏం జరిగిందంటే కళ్ళు నడినెత్తి మీద నుంచి సేద వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తావు? వెనక్కి వెళ్తానండి. ఎందుకు వెళ్తావు? చెప్పారు కదండి బాబు మీరు, అందుకు వెళ్తానండి. కొంతమందికి ఇంకిత జ్ఞానం కూడా ఉండలేదు కాదు. వాక్యం ఇక్కడ కూడా బిగించేయకండి మూతులు, తాళం తెరవమంటారా? తేనా కప్పకి తాళం ఎక్కడుందో ఎదిగి తెస్తాను. లేకపోతే మరి నా పాలసీ అది. ఉండాలనుకుంటే ఉండడం, పోవాలనుకోడే పోవడం. విన్నావా బాగుపడతావు, వినలేదా పాడైపోతావు. నో ప్రాబ్లం. హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడే ఉండు. ఎక్కడ ఏ కోణములో మాట్లాడుతున్నాను ఆ కోణములోనే ఉండు. మా వాక్యం వస్తున్నప్పుడు వాక్యములోనే ఉండు. పక్కగా తప్పావా తప్పిస్తాడు జాగ్రత్త. ఇప్పుడు చూడండి ఏం చేసింది హాగరమ్మ. వెళ్ళిందండి. ఏ మాట పట్టుకుని వెళ్ళింది? కొంతమంది ఏ మాట పట్టుకోవాలో అవి పట్టుకోకుండా మాటలు పట్టుకుంటారు. ఇప్పుడు ఈవిడి దాసివైన హాగరందని పట్టుకుందనుకో, ఈ వాగ్దానం మాటలు ఉందినా, ఈ వాగ్దానాన్ని ఆమె స్వతంత్రించుకుందినా? కొన్ని సంవత్సరాలు అబ్రహాము కౌగిటిలో కుమారుడు అబ్రహాము కొడుగ్గా రాజుబాగు అనుభవించుడా. ఇది పట్టుకుని నేను తిరిగి అన్నదనుకో, ఎవరు పోతారో? నువ్వే. హాగరే పోద్ది అక్కడ. అర్థమైందా? ఆవిడ ఏం చేసింది? పట్టుకోవలసినవి పట్టుకుంది అంతే. దెయ్యం లేడు, దెయ్యంగా ఉన్నట్టే పట్టుకుని ఊడిపోయి ముక్కు వెళ్ళిపోతావు. ఇంక లేవా ఏంటి? మందిరాలు ఉన్నాయి కానీ అన్నీ ఇలాగ ఉంటాయా? అది చూసుకో. అందుకే మా ధైర్యం ఏంటి? మా దేవుడే మా ధైర్యం. హల్లెలూయా. తల వంచనటువంటి స్థితికి కారణం మా దేవుడు. ప్రతి ఒక్కడికి తలొగ్గ నిలబడకుండా తలెత్తుకుని మా దేవుని ఎదుటి నిలబడడానికి కారణం మేము సేవించుచున్న మా దేవుడు. ఎవ్వరు కాదు, డబ్బు కాదు, బలం కాదు, బలంగం కాదు, అందం కాదు, చందం కాదు, ఐశ్వర్యాలు కాదు, చదువుకున్న చదువు కాదు, అన్ని శూన్యం. ఎవరు? మా దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆలకించండి బిడ్డలారా, ఆలకించండి. ఏం జరుగుతుంది ఇప్పుడు? పట్టుకోవలసినయే పట్టుకుంది, హృదయంలో పెట్టుకోవలసినయే పెట్టుకుంది, ఉంచుకోవలసినవి ఉంచుకుని పనికి మారిన తీగలో కత్తిరించుకుంది. నన్ను దాసి అన్నాడు కదా, కత్తిరించింది. అడుగుండమన్నాడు కదా, నా వల్ల కాదు అనుకోలే, నేను దాసిని అనుకుంది, అనుగుండాలనుకుంది, వెళ్ళింది. అద్భుతంగా ప్రసవ దినాలు జరిగాయి. మెళ్ళ మీద ఎక్కించుకుని తిప్పుతున్నాడండి తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుణ్ణి. అబ్రహాము చేతుల్లో ఉన్నాడు కాబట్టే కుమారుడు చచ్చే పరిస్థితుల్లో మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. చచ్చిపోయే టైంలో ఎవరు మొర దేవుడు విని ఇష్మాయిలుకి ప్రాణం పోసాడు? ఇష్మాయిలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడా? హాగర్ చేతులు ఉంటే నేర్చుకుందుడా?
నేర్చుకోవడం. జాగ్రత్త. ఏం జరిగింది? వెళ్ళింది, అన్నిగి మరిగుంది, అద్భుతంగా డెలివరీ కంప్లీట్ అయింది. కొడుకు శారమ్మకి కొడుకే, హాగరమ్మకి కొడుకే, అబ్రహాంకి కొడుకే. హల్లెలూయా. ముద్దుల కొడుకు. కాలు కింద పెట్టనివ్వట్లేదు ఎవరిని. పనోళ్ళు మెళ్ళ మీద ఎక్కించుకుంటున్నారు, తండ్రి గుండెల మీద ఎక్కించుకుంటున్నాడు, గోరుముద్దలు తినిపించుకుంటున్నాడు. ఇద్దరు తల్లులు అద్భుతంగా చూసుకుంటున్నారు ఇష్మాయిల్ని. శారమ్మ చూసుకోలేదని అనుకోకండి, పిల్లోడు పుట్టేంతవరకు బాగానే ఉంది. అది పుట్టిన తర్వాత ఈయన ఏం చేసాడు? ఈ అన్నవేడంట. తేడా రాదు ఇటు మరి వచ్చింది. హల్లెలూయా. ఏం జరిగింది? అన్నీ సవ్యంగా జరిగాయండి. అబ్రహాము చేతులు అన్నీ నేర్చుకుందండి, మొర్ర పెట్టడం నేర్చుకుందా. కాబట్టి దేవా నాకు కొడుకు కావాలి అందే. దేవుడు అన్నాడు, నీ మొర్ర ఆలకించాను, నువ్వు గర్భవతివి, నీ కడుపులో ఉన్నది కుమారుడు, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టు. ఇన్ఫర్మేషన్ అంతా లాక్కుని పరిగెత్తుకుని వచ్చింది. ఏడుస్తూ వెళ్ళింది, ఆనందంతో వచ్చింది. నా గర్భంలో ఉన్నది కుమారుడు అని తెలిసిపోయింది. హల్లెలూయా. నా గర్భంలో ఉన్నవ కుమారుడు పేరు ఇష్మాయేలు, మగోడు. నా ఏలినవాడ యజమానుడు అబ్రహామా, మనకు దేవుడు కుమారుడిని ఇవ్వబోతున్నాడు. ఆయన నాతో మాట్లాడాడు, ఈ కుమారుడికి ఇష్మాయిల్ అని పేరు పెట్టు. ఏం జరిగింది? పుట్టాడు, ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు. అంగరంగ వైభవంగా చూస్తున్నారండి ఇష్మాయిల్ని. హల్లెలూయా. కానీ ఒక దినం వచ్చింది, శారాకి కుమారుడు పుట్టాడు. పాలు విడిచినప్పుడు తండ్రి అయినటువంటి అబ్రహాము శారా కుమారుడైన ఇస్సాకు విషయంలో, అబ్రహాము కుమారుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు విషయంలో అద్భుతమైనటువంటి విందు చేయిస్తుంటే పరిహాసం ఆడాడంట. ఎవరో? ఇష్మాయిల్. అంటే హేళన, పరిహాసం చేసేటప్పటికి అబ్రహాం అయ్యగారు వెళ్ళారు దేవుడి దగ్గరికి. అప్పుడు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్ళి, దేవా చాలా ప్రాబ్లం అయిపోయింది నాయన, కన్న బిడ్డ రక్త సంబంధి, నీవు వాగ్దానం చేసిన బిడ్డ అయ్యా అంటాడు ఖచ్చితంగా. అయ్యా నువ్వు గొప్ప జనముగా చేస్తానన్నావు, ఇష్మాయేలు అని అన్నావు, హాగరుతో మాట్లాడు బొగ్గ దగ్గర, నీటి బొగ్గ దగ్గర. నువ్వు వాగ్దానం అంటే ఏంటి? నీ వాగ్దాన పుత్రుడు, నీ వాగ్దాన పుత్రుడు, నువ్వు జనముగా చేసేవాడు. మా ఆవిడ ఏమంటుంది తెలుసా? ఇరిపోమంటుంది, నేను ఇరిపోమంటున్నాను అన్నాడు దేవుడు. నేను వెళ్ళిపోమంటున్నాను, అబ్రహమా పంపేయ్. ఇది అన్యాయం అక్రమం అనకండి. దేవుళ్ళు అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు. మనం చేసుకున్న దానికి చేసుకున్నంత కర్మ మనం అనుభవించక తప్పదు. అబ్రహమా చేసుకున్నది నువ్వే కదా? నేనేనండి. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏడిసి తెచ్చుకుంటే ఏమవుద్దో చెప్తాను. అబ్రహాము శారమ్మ ప్రార్థన చెయ్యకుండానే హాగరమ్మను పంపుంటారా? భ్రమలోనే. ఇది వేరే సబ్జెక్టు, గుర్తుపెట్టుకోండి అంతే. భ్రమలోనే పంపారు. హాగరు కూడా ప్రార్థన చేసుకుంటేనే కదా పుట్టాడు కొడుకు. కానీ ఆ కొడుకు అబ్రహాము కౌగిట్లో ఉండగలిగాడా? చెప్పండి, ఉండగలిగాడా? వాగ్దాన పుత్రుడు అవ్వగలిగాడా? ఏడిసి సంపాదించుకున్నారు. ఇది ఒక సబ్జెక్ట్ చెప్తాను, జాగ్రత్త. దేవుడు అన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. మనం ధన్యులు. మనం అతలాకుతల పరిస్థితులకు వెళ్ళిపోకూడదు, అర్ధమర్ధంగా ఉండకూడదు. దేవుడి వాక్యాన్ని ఒకలాగా అర్థం చేసుకుంటే మనమే పోతాం. మనం అనుకూలంగా అర్థం చేసుకుని అనుకూలంగా వెళ్ళిపోయి టపేలు పడిపోతాం కింద అని ప్రభువుకి తెలుసు. జాగ్రత్త గుర్తుపెట్టుకొని తర్వాత చెప్తాను, ఈరోజు టైం ఉండదు. చూడండి, అబ్రహాము దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా అని మిక్కిలి దుఃఖంతో ఏడుస్తున్నాడు. ఏమని ఏడ్చుంటాడంటే, అయ్యా హాగరు గర్భవతి అయ్యింది, హాగరు గర్భంలో ఉన్న శిశువు ఇష్మాయిల్ అని నువ్వే చెప్పావు, హాగరు నీ మొర్ర ఆలకించని నువ్వే చెప్పావు, హాగరు నీ గర్భమున కుమారుడు ఉన్నాడని నువ్వే చెప్పావు. హాగరు వెళ్ళిపోతుంటే వెళ్ళక హాగరు, నువ్వు వెళ్ళు, వెనక్కి వెళ్ళన్నావు. ఇప్పుడు కూడా మా ఆవిడ శారమ్మ వెళ్ళిపో అంటుందయ్యా, వెళ్ళొద్దని చెప్తావని నేను నిరీక్షిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి అంటే, అబ్రహామా ఏమని కొనుకుము, నీ భార్య మాట వినుము. నీ భార్య ఏం చెప్పింది? పంపేమందా? పంపే. అయితే ఒకటి,
నీ కుమారుని గొప్ప జనముగా చేస్తాను. ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్న అబ్రహాము, చాలయ్యా, నా కొడుక్కి నేను ఉంటే కుదరదు, నా కుమారుడికి నువ్వు ఉంటేనే చాలు. నా కుమారుడు నా కౌగిట్లో లేకపోయినా పర్లే, నీ కనుసైగలు ఉంటే చాలు. నా కుమారుడు నా దగ్గర లేకపోయినా పర్లే, నీవు వాడికి కాపుదల భద్రతగా దగ్గరగా ఉంటే చాలు. నా దృష్టి నా కుమారుడి మీద పడకపోయినా పర్లేదు, నా దృష్టికి నా కుమారుడు సుదూరం అయిపోయినా పర్లేదు, నీ దృష్టిలో నా కుమారుడు ఉంటే చాలు. నువ్వన్నా గొప్ప జనంగా చేస్తావని నేను నిరీక్షిస్తున్నాను, పంపేస్తాను. హాగరు ఇలారా, ఏంటండి, ఏం లేదు, నీళ్ళ తిత్తి రెడీ చేశాను, నీ నెత్తి మీద పెడతాను, నువ్వు ఇష్మాయిలు ఇద్దరు కలిసి వెళ్ళిపోండి. ఏమండి, ఏం జరిగి ఉంటుంది? చాలా పోరాటమే జరిగి ఉంటుంది. కాళ్ళు పట్టుకుని కూడా ఏడ్చుంటుంది. ఏ రోజైనా నేను మీ ఇంటికి వచ్చింది మొదలుకొని ఏ రోజైనా మీకు విరోధంగా ఉన్నానా? యవ్వన ప్రాయంలో ఉన్నదాన్ని నేను, వృద్ధాప్యంలో ఉన్నవారు మీరు, అయినా కానీ నా తల్లి శారా మీ హస్తాలకు అప్పగిస్తే నేను శిరం వంచలేదా? నేను మిమ్మల్ని ప్రేమించడం ఇలా తక్కువ చేశానా? నీ కుమారుడిని కనివ్వలేదా? నన్ను వాడుకుని వదిలేస్తారా? కుమారుడు కావలసినాడు, మీ భార్య భర్తలు ఇద్దరు నన్ను వాడుకున్నారు, నా జీవితంతో ఆటలాడుకున్నారా? ఇప్పుడు నా బ్రతుకును అధోగతి పాలు చేసి వదిలేస్తారా? ఎన్ని పరిస్థితులు వచ్చిన అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి ఏమైపోయాడు? ఒక్కో మాట బళ్ళిల్లో గుచ్చుకుంటుందండి అబ్రహాముకి. నిజమే కదా, నా బిడ్డ నా చేతుల్లో పెరిగింది, నా దగ్గరకు వచ్చింది, ఐగుప్తు దేశంలో వచ్చింది ఆమె. హాగరు ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలోంచి. ఫరో దాసదాసుల్ని ఇచ్చాడు కదా, అందులోంచి వచ్చిందండి, అక్కడి నుంచి వచ్చిందండి, ఐగుప్తు నుంచి. అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం నేర్చుకుంది. అబ్రహాము కౌగిట్లో, శారమ్మ కౌగిట్లో, పనివాళ్ళ కౌగిట్లో, అన్ని కుటుంబానికి సహాయం చేస్తూ, సహకరిస్తూ, పరిచయం చేస్తూ, పనిచేస్తూ, ఒక పనికత్తిగా, ఒక మెయిన్ పర్సన్గా శారమ్మ యొక్క దృష్టి పడడానికి కూడా ఆస్కారంగా నిలబడింది హాగరు. ఈ రోజున కొడుకు పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎవరున్నారు, ఎక్కడికి వెళ్ళిపోమంట? అబ్రహామా, నన్ను 17 సంవత్సరాల యవ్వన బిడ్డను పెట్టుకుని నీ కొడుకయ్యా ఎక్కడికి పొమ్మంట అంటే గుండె నలిగిపోదా అబ్రహాంకి? నలిగిపోదా అబ్రహాంకి? అయినా దేవుడిని బట్టి, దేవుడు మాటను బట్టి త్యాగం చేసాడండి. ఇలాంటి వాళ్ళందరూ మనకు మాదిరి. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని బట్టి త్యాగంగా బ్రతుకు, దేవుడు మాటను బట్టి త్యాగంగా బ్రతుకు, శ్రమైన కష్టమైన బ్రతుకు, దేవుడు మాటకు ఎదురొడ్డి నిలబడు, దేవుడు తలపైకి ఎత్తుతావు, దేవుడు నీ యందు ఆనందిస్తాడు. వెళ్ళిపోయింది. ఏమంటే భర్త ఏదైనా అంటేనే మనకు బుర్ర తిరిగిపోద్దండి, తినాలనిపించదు. అలాంటిది చిట్టంత కొడుకుని వేసుకుని భర్తను విడిచిపెట్టి ఎక్కడికి పోవాలి? తల తిరగదా, కళ్ళు తిరగవా? కొడుకు ఇంకెలాగ ఏడుస్తాడు? నానా, నా తండ్రి, నన్నెలా మర్చిపోతావు తండ్రి నువ్వు? నేను ఎక్కడ పడుకోను? నా గోరుముద్దలు తినిపించింది నువ్వు, ఒడిలో పెట్టుకున్నది నువ్వు, గుండెల మీద ఇప్పటి వరకు పడుకుంటానే. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు కదా. కూర్చున్నా నిలబడినా కూడా నీతోనే కదా నాన్న నాకు సహవాసం. అమ్మతో కూడా అంత సహవాసం లేదు. రాజులా పెంచేసి ఇప్పుడు వరకు నన్ను త్రోసేస్తావా? కన్న బిడ్డండి, ఒకసారి ఆలోచించండి. కన్న బిడ్డ, మన కన్న బిడ్డనే దేవుడు వదిలేయమంటే వదులుతామండి? ఏమండి, ఒక్క మాట చెప్తాను దీన్ని బట్టి. నీ సొంతంగా, నీ సొంత ఆలోచన, సొంత నిర్ణయం, సొంత ఊహ, సొంత ఉద్దేశ్యం నువ్వు నెరవేర్చుకుంటే అది నీ జీవితంలో తీరని శోకాన్ని మిగులుస్తుంది అనడానికి సంకేతం ఈ కోణం. అనడానికి సంకేతం ఈ కోణం. జాగ్రత్త. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గుర్తులేదు ఈవిడికి. ఎవరు గుర్తులేరు? దేవుడు గుర్తులేడు ఆ టైంలో. అప్పుడు మొర్ర పెట్టింది, ఇప్పుడు మొర్ర పెడదాం అనుకోవట్లే. అప్పుడు దేవుడు మాట్లాడాడు, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఇప్పుడు మాట్లాడాలి దేవుడితో అనుకోవట్లే. ఏడుస్తూ వెళుతుంది, ఏడుస్తూ వెళుతుంది. ఏ పరిస్థితులండి. దేవుడు అన్నాడు, పరిస్థితులు చూడకు అనలేదా? హాగరు, నీ సంతానాన్ని నేనేం చేస్తాను? నేనేం విడిచిపెట్టినమ్మా, నీ సంతానాన్ని నేను
విస్తరింపజేస్తాను అన్నాడా లేదా? ఆ మాటను పట్టుకుని పోన్లే, ఆ మాటను పట్టుకుని ధైర్యంతో అబ్రహాము పంపిస్తే ఆ మాటను పట్టుకుని ధైర్యంతో హాగరమ్మ వెళ్ళలేకపోతుంది. పరిస్థితులను చూస్తుంది. ఆ మాట పట్టుకుని అబ్రహాము కన్న కొడుకుని భార్యను వదిలేశాడు. కానీ అదే దేవుడు మాటను పట్టుకుని హాగరమ్మ ముందుకు సాగలేకపోతుంది, ఏడుస్తుంది వెక్కి వెక్కి. కుమారుడేమో కొన ప్రాణమంత స్థితికి దిగజారిపోతే ఒక పొదలో పడేసి రాతివేత అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. అన్నీ మర్చిపోయింది. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ప్రతికూలతలు విపరీతంగా వస్తూ ఉంటాయి. దేవుడైనా చెయ్యి విడిచిపెట్టేశాడు అన్నంత ప్రతికూలతలు మనల్ని నిలుబడి చేస్తాయి. దేవుడు నీకు ఇస్తున్న భరోసా ఏంటంటే ఎలుగెత్తి ఆడవద్దు, ఎలుగెత్తి మొర్రపెట్టు. హల్లెలూయా. వస్తాయి కొన్ని పరిస్థితులు వస్తాయి. నలు దిశలన్నీ చీకటి కమ్మేసిన పరిస్థితులు, గాఢాంధకారం కమ్మేసిన పరిస్థితులు. దావీదుకు రాలేదా? మరి దావీదు ఏడ్చాడా, మొర్రపెట్టాడా? దావీదు ఎలుగెత్తి ఏడ్చాడా, బతిమలుకున్నాడా? దావీదు ఎలుగెత్తి ఏడ్చాడా? విన్నపము వినే వరకు, సమాధానం వచ్చేంత వరకు విన్నపములు చెవి యొగ్గేంత వరకు విన్నవించుకున్నాడా లేదా? కానీ హాగరమ్మ ఏం చేస్తుంది? ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆ రోజున ఏ దూత అయితే వచ్చింది ఆ దూతే వచ్చేసాడు. హాగరు నీకేమి వచ్చింది? కోపంతో ఉన్నప్పుడే నీకు ఏదో వచ్చిందిరా నీకు అంటారు. భర్త సరిగేసుకుంటూ ఉన్నాడు అనుకో, భార్యలు ఏమంటారు తెలుసా? ఏమనుకోకండి, ఏదని చెప్పేస్తున్నాను. అంతవరకు బాగుంటారు. పాస్టర్ గారు అలాగే అనేస్తూ ఉంటారు, పాస్టర్ గారు అనేస్తూ ఉంటారు. శృతి మించి ఇంకా అంటే తట్టుకోలేక ఏదో వచ్చేసింది వీడికి. భర్తలో మామూలు కాదులేండి, ఏదో వచ్చేసింది దీనికి. పిల్లల్ని తల్లిదండ్రులు అంటారు, ఏమొచ్చింది నీకు? తల్లిదండ్రులు పిల్లల్ని ఇంతవరకు బాగానే ఉన్నాయి, వచ్చేసింది. వాళ్ళు తక్కువలు కాదు, జనాలు ఎవరో తక్కువలు కాదండి. ఇప్పుడు దేవుని దూత హాగరు ఏమొచ్చింది? నీకేమొచ్చింది? భయపడవద్దు. ఏమంది? భయపడవద్దు. దేవుడికి తెలుసండి, పరిస్థితులు అంత ప్రతికూలంగా ఉన్నా, నీవు విశ్వాసాన్ని కనపరచకపోయినా, ఏమొచ్చిందని కోపగిస్తూనే నా బిడ్డ భయపడుతున్నావా? భయపడ. నీ దేవుని వాత్సల్యత అంత గొప్పది. దేవుడు హాగరుతో ఇక్కడ మాట్లాడడానికి అక్కడ సంఖ్యాకాండ 14 అధ్యాయం వ్యత్యాసం కూడా చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. మనం అన్వయించుకోవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. భయపడవద్దు. దేవుడు ఏం చేశాడు? హాగరు యొక్క మనోనేత్రాలు తెరిచాడు. నేను ఇందాకేమన్నాను? పరిస్థితులను బట్టి మాట్లాడతాడు. ఎలుగెత్తి ఏడ్చేవాడు, వాడు మనోనేత్రాలు తెరవబడి ఉండవు. ఇక్కడ రుజువైందా లేదా? హాగరికి మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి పరిస్థితుల్నే చూస్తుంది. అలాగని మొర్రపెట్టడం తెలియదు అప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం ఏమీ లేవు. పరిస్థితులు కనబడుతున్నాయి, మూయబడిన నేత్రాలతో ఉంది. దేవుని దూత హాగరు భయపడవద్దు, మూయబడిన నేత్రాలు తెరిస్తే సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు దేవుడు. హల్లెలూయా. నీటి బుగ్గ. వెంటనే హాగరు నీ కుమారుని పట్టుకో, నీళ్లు పట్టుకో, నీ కుమారుని కౌగిట్లో పెట్టుకో, నీళ్లు త్రాగించు. త్రాగించింది. అబ్రహాము కౌగిట్లో పెరిగినవాడు కనుక అక్కడ రాయబడింది, ఇష్మాయేలు కొన ఊపిరితో మొర్ర పెడితే ఆ ఊపిరి యొక్క కొన ఊపిరితో దేవుడికి పెట్టినటువంటి మొర్ర దేవుని దగ్గర చేరితే ఇష్మాయేలు మొర్రను దేవుడు ఆలకించిన. హల్లెలూయా. బ్రతికేడండి. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలుగెత్తి ఏడవకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. నిరీక్షణతో దేవుణ్ణి స్తుతిస్తూ వేడుకోవాలి అనే విషయం మనం తెలుసుకున్నాం. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ దేవుణ్ణి ఏం చేయాలి? వేడుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలుగెత్తి ఏడ్చింది, అయినా కానీ దేవుడు భయపడొద్దు అన్నాడు.
దేవుని దూత భయపడవద్దు అని మాట్లాడింది. కానీ అక్కడ ఎలుగెత్తేడిస్తే దేవుడు కోపం వచ్చేసింది. జాగ్రత్తగా ఈ రెండు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎలుగెత్తేడిస్తే దేవుడు భయపడవద్దు అన్నాడు, మనోనేత్రాలు తెరిచాడు, నీళ్లు ఏదైతే నీటి సమస్యతో పడిపోయాడో దప్పికతో ఆ నీళ్ళు ఇచ్చి దాహం తీర్చాడు. అక్కడ మాత్రం ఎలుగెత్తేడిస్తే డిక్లేర్ చేశాడు. ఏం డిక్లేర్ చేశాడు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు? ఇశ్రాయేలీల జీవితంలో జరిగినన్ని కార్యాలు హాగరు జీవితంలో జరగలే. ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు చేసినన్ని కార్యాలు, చూచినన్ని కార్యాలు, నడిపించిన విధానము, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి నివాసాలు ఏర్పరుస్తూ, మార్గాలు ఏర్పరుస్తూ, గెద్ద రెక్కలతో మోసినట్టు కోడి తన రెక్కల నీడలో బిడ్డలను భద్రపరిచినట్లుగా భద్రపరుస్తూ, వారి జీవితంలో అద్భుతాలను కనుపరుస్తూ, ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు కనుపరుస్తూ, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తూ, యుద్ధములలో విజయాన్ని అనుగ్రహిస్తూ, ఎంతో గొప్ప అధికులు అనబడినటువంటి వారి ఎదుట అధికుడై నిలబడి ఇశ్రాయేలుల పక్షముగా చేసినన్ని కార్యాలు హాగరు పక్షంగా చేయలేదు. హాగరు ఐగుప్తురాలు, వీళ్ళ అబ్రహాం సంతానం. హాగరు జీవితంలో మరి అన్ని కనపరచబడలే. అబ్రహామును చూసింది, శారమ్మను చూసింది, అబ్రహాము జీవితంలో జరిగినవి చూసింది. ఆమె సిచ్యువేషన్ కూడా మొదట మొర్రపెట్టింది, గర్భం ధరించింది, భర్త వెళ్ళిపోమన్నప్పుడు పరిస్థితులను చూచింది. కానీ ఇశ్రాయేలీలు అడుగడుగున పరిస్థితులు చూశారు. ఇశ్రాయేలీలు అడుగడుగున శరీర సంబంధంగా ఏడ్చారు. కానీ ఇక్కడ హాగరమ్మ తన శరీర సంబంధంగా ఎలుగెత్తాడోలే, తన కుమారుడు కోసం. నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతికి ఎలా ఉంది? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎలుగెత్తి ఏడవకు, ఎలుగెత్తి మొర్రపెట్టు. హల్లెలూయా. ఏడ్చి సంపాదించుకోకో, అది నీకు దక్కదా. ఏడ్చి సంపాదించుకోక ఎలుగెత్తి జరిగింది అని అనుకుంటున్నావేమో, దక్కదా. మొర్రపెట్టు, యాచించు, అర్థించు. ఏం చేయి? కృతజ్ఞతతో నిరీక్షించు, బ్రతిమాలుకో. చెవి యొగ్గేంత వరకు కృతజ్ఞతతోనే, జరిగిన వాటిని స్తుతిస్తూనే, చెయ్యగలవు నీవని చెబుతూనే, నీకు అసాధ్యమైనది లేదంటుకుంటూనే మొర్రపెట్టు. ఎలుగెత్తి మొర్రపెట్టు. ఆ మొర్రలో ఏడువు, నో ప్రాబ్లం. దేవుడి వాక్య భాగమును మన ఆత్మలకు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎలుగెత్తి మొర్ర పెడతారా, ఏడుస్తారా? ఎలుగెత్తి బతిమాలతారా, ఏడుస్తారా? దేవుడు మన విజ్ఞాపన ధ్వని ఆలకించే వరకు, ఎలుగెత్తి మన విన్నపాలు దేవుడు యొక్క చెవులు జొచ్చేంత వరకు, సభా పర్వతం యొద్ద నుండి, పరిశుద్ధ పర్వతం యొద్ద నుండి దేవుడు మనకు సమాధానం ఇచ్చేంత వరకు ఏడుస్తారా, మొర పెడతారా? ఎలుగెత్తా, ఏడుపా, మొర్ర. హల్లెలూయా. దేవుడు మన వలన వచ్చినటువంటి బోధన మీకు ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా. ఈ బోధ మిమ్మల్ని ఆశీర్వాదదాయకమైన మార్గంలో నిలబెట్టబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏది ఏడుస్తూ మనం సాధించుకోవడం కదా? ఇంకేమి ధ్యానం చేసుకున్నాం? ఆయా కోణాలలో నుండి మనం ఏం ధ్యానం చేసుకున్నాం? ఎలుగెత్తి మొర్ర పెడదాం. కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీకు సాధ్యం, అప్పుడు చేసావు, ఇప్పుడు చేస్తావు, నీకు స్తోత్రం. ఇది మనం మొర్ర పెట్టవలసింది.